మరి ఈ రోజు కూడా కొన్ని శ్రేష్టమైన మాటలు ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుందాము. आज भी कुछ विषय है आराधना कार्यक्रम में हम सीखेंगे। మనము ప్రతినిత్యం కూడా వాక్యం వింటున్నాం ప్రియులారా. हम हर समय पर वर्डिंग सुन रहे हैं। వింటున్న మనము విని మనల్ని మనము మోసపుచ్చుకోకూడదు. हम सुन रहे हैं इसके लिए अपने आप को धोखा नहीं लेना। ఎందుకంటే ఈ రోజు కొన్ని సంఘాలు ఉన్నాయి ప్రియులారా. क्योंकि आज के जो दिन में थोड़े कलीसिया है, ఆ సంఘంలో లోతైన విషయాలు ఏవి కూడా చెప్పరు. కారణం వారికి తెలియదు కనుక. क्योंकि उस कलीसिया में गहरी जो बात होती है वो नहीं बताते, क्योंकि उन्हें पता नहीं है। వెళ్ళడము, చపాతీలు కొట్టడము, గంతెలు వేయడము, ఎగరడము, రావడం ఇంతే ఉంటుంది ప్రియులారా. जाना है, ताली बजाना है, गाना गाना है और मौज मजे करके फिर से आना है। కానీ వారికి సత్యం తెలియకపోయినా కూడా దేవుని యొక్క నమ్మకంతో వారు జాగ్రత్తగా బ్రతుకుతున్నారు. उनको जो सच्चाई पता नहीं है फिर भी परमेश्वर के जो भय से वो विश्वास के जीवन जी रहे हैं। సత్యం తెలియకపోయినా అసత్యంలో ఉన్నవారు చాలా నమ్మకంగా బ్రతుకుతున్నట్టు కనబడుతుంది ప్రియులారా. जो सच्चाई पता नहीं है फिर भी असत्य में जीवन जी रहे हैं। కానీ సత్యం తెలుసుకుంటున్న మనము, जो सच्चाई जानने वाला हम, సత్యాన్ని నేర్చుకుంటున్న మనము, सच्चाई को सीखने वाला हम, సత్యాన్ని వింటున్న మనము, सच्चाई को सुनने वाले ఈ हम, మాటకు లోబడి ఈ మాటల ప్రకారం మనము బ్రతకాలి. इस वचन को अधीन में रहकर उसके अनुसार हम जीवन जीना है। సత్యం వింటే సరిపోదు ప్రియులారా. सच्चाई सुनने से काफी नहीं है, సత్యం రాసుకుంటే సరిపోదు. सच्चाई लिखने से कोई काम సత్యము नहीं, మీకు ప్రకటిస్తే సరిపోదు. सच्चाई आपको प्रकट करने से कोई उपयोग नहीं। నేను సత్య సంబంధమైన సంఘంలో ఉన్నానని చెప్పుకుంటే సరిపోదు. मैं सच्चाई इस कलीसिया में है आप बताने से कोई उपयोग नहीं। యాకోబు గారు ఏమంటున్నారు ఒకసారి చూడండి. याकूब जी क्या कहते हैं एक बार देखिए। యాకోబు పత్రిక याकूब की पुस्तक మొదటి అధ్యాయము पहला अध्याय 22వ వచనం ఒకసారి చూద్దాం. उसके 22 वचन देखिए। నేను హమీకి వస్తున్నాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, याकूब की पुस्तक उसका पहला अध्याय उसका 22 देखिए। మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించాలి. వాక్య ప్రకారము ప్రవర్తించాలి. वचन के अनुसार चलना है। మనం వింటే సరిపోదని ముందే చెప్పాను ప్రియులారా. हम सुनने से काफी नहीं करके पहले कहा है కనుక దేవుడు సంఘములో ఏ మాటలైతే వినిపిస్తున్నాడో कि परमेश्वर कलीसिया में जो बात हमें सुना रहा ఆ है మాటలు విని నేర్చుకుని ఆ మాటల ప్రకారం మనం ప్రవర్తించాలి. वो विषय को सुनकर और सीखकर उसके अनुसार हम चलना है। మనలో మార్పు రావాలి. हमारे में बदलाव आना है। మార్పు రాకపోతే ఎలా? बदलाव नहीं तो कैसे? ఎన్ని మాటలు వింటున్నప్పుడు మనలో మార్పు ఖచ్చితంగా రావాలి ప్రియులారా. इतने विषय हम सीख रहे हैं तो हमारे अंदर बदलाव आना चाहिए। ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి నా చేతికి అప్పగించాడు. क्योंकि परमेश्वर प्रेम रखकर मुझे मेरे हाथों में दिया है। ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా వాక్యంలో నేను పెంచాలి. मैं आप सभी को जो वचन में बढ़ाना है। మరి ఇన్ని విషయాలు మీకు చెబుతూ వాక్యాన్ని మీకు ఇంతగా మీకు ఆత్మీయ ఆహారాన్ని మీకు పెడుతూ इतने विषय आपको बताते हुए आत्मिक रूप से भोजन देते हुए మీ ప్రవర్తన బాగలేకుండా చూసి నేను బాధపడకూడదు. आपके जो चलना अच्छा नहीं करके देखकर मैं दुख ना होना। మీ ఆత్మీయ విషయంలో మీ ఆత్మలను నేను రక్షించడానికి నేను కష్టపడాలి, బాధపడాలి, తండ్రి సన్నిధిలో ఏడవాలి. ఇది వేరు. आपके आत्मा की बचाने के लिए मैं कष्ट उठाना है, पिता परमेश्वर के पास रोना है, ये विषय अलग है। ఎన్ని నేర్పినా కూడా మీరు తప్పుతో నడుస్తున్నారంటే నేను బాధపడకూడదు. इतने सीखने के बावजूद भी आप यदि गलत मार्ग पे गए तो मैं दुखी नहीं होना। అంటే అలా నేను బాధపడితే అది మీకు మంచిది కాదు. यदि मैं दुख हुआ तो आपके लिए अच्छा नहीं है। అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట చూడండి ప్రియులారా. इसके लिए हेब्री की पुस्तक में एक विषय देखिए। హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. हेब्री पुस्तक उसका 13 अध्याय उसका 17 वचन। మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మను కాయచున్నారు. అంటే మీ పైన నాయకులుగా దేవుడు నన్ను నియమించాడు. నేను మీ ఆత్మల గురించి ఒకరోజు లెక్క చెప్పాలి. क्योंकि जो आपके ऊपर मुझे जो अधिकार जो प्रधानी बना है तो मैं उसका आत्मा का हिसाब देना है। ఆత్మీయంగా మిమ్మల్ని ఎలా బలపరచాలో, ఆత్మీయంగా ఎలా మిమ్మల్ని అభివృద్ధి చేయాలో, ఆత్మీయంగా మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టి దేవుని మరి రెండవ రాకడలో ఆయన ముందు ఎలా నిలబెట్టాలన్న మాటలు మీకు చెబుతూ మిమ్మల్ని కాస్తున్నాను. जो आत्मिक रूप से आपसे कैसे बढ़ाना है, कैसे सिखाना है, जो परमेश्वर से वापस कैसे उन्हें सौंपना है, ये सारे पवित्र आत्मा के द्वारा मुझे सिखाया है। ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీలో మార్పు లేకపోతే, మీ మార్పు లేని జీవితాలను చూసి నేను చూసి బాధపడ్డాను అనుకోండి, ఆ బాధ అది మీ జీవితాలకు మంచిది కాదని కింద రాస్తున్నాడు. इतने
सिखा के फिर भी आप सही मार्ग पे नहीं गए तो फिर यदि मैं दुखित हो तो वो अच्छा नहीं है। మీ ఆత్మలు కాయచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అంటున్నాడు పిల్లరా. వారి మాట వినాలి, వారికి లోబడి ఉండాలి. उनके बात सुनना है और उनके आधीन में रहना है। సేవకులను ఏడ్పించకూడదు, सेवक को रुलाना नहीं, సేవకులను బాధ పెట్టకూడదు, सेवक को दुख नहीं देना, సేవకులను బాధ పెట్టేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. सेवक दुखित होने जैसा हमारा जो स्वभाव नहीं होना। అది మీరైనా నేనైనా ఎవరైనా यदि तुम क्यों ना हो, मैं क्यों ना हो, और कोई क्यों ना हो, కనుక మన ప్రవర్తన మారాలి. हमारा स्वभाव बदलना है। వాక్యం వింటున్నప్పుడు ఈ మాట నాకే అని మీరు ఆ మాటను స్వీకరించాలి. वचन सुनते समय ये जो वचन मेरे लिए करके आप स्वीकार करना ఈ है। మాట నాకు కాదు పలానా వారికి అనుకోకూడదు ఎప్పుడు కూడా. ये जो वचन मेरे लिए नहीं है, कोई दूसरे के लिए करके नहीं सोचना। ఒక మాట వింటున్నామంటే ఆ మాట మనకి వినిపిస్తున్నాడు, మన ఆత్మీయ జీవితం సరి చేసుకోవాలన్న జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి ప్రియులారా. एक विषय बदलते समय ये विषय मेरे लिए, मेरे जीवन के लिए करके हम सावधानी रहना है। అందుకే దేవుడు అంటాడు, నీవు దేవుని మందిరమును పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు ప్రియులారా. इसके लिए परमेश्वर कहते हैं आप परमेश्वर के भवन में गए तो आप सावधानी से रहना। జాగ్రత్తగా ఉండాలి మనము. हम सावधानी से रहना। దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. परमेश्वर हर एक देखता, हर एक विषय देखता है। నీవు నడిచే నడవడిక చూస్తున్నాడు, आपके चाल चलन देखता है, నీ ఆలోచన చూస్తున్నాడు, आपके विचारों को देखता నీ है, ప్రవర్తన చూస్తున్నాడు. आपके हाल चलन कैसे है वो देखता है। వీటన్నిటి చూసి దేవుడు ఊరుకుంటాడంటే ఊరుకోడు. ये सब देख के जो परमेश्वर चुप रहता है तो नहीं रहता। ఎంత చెప్పినా వినకపోతే ఒకరోజు హఠాత్తుగా మరణం అన్నది సంభవిస్తుంది. इतना बोलने के बावजूद भी यदि आप में बदलाव नहीं तो एक दिन मरण पाएंगे। కనుక ఈ రోజు నేను గద్దించలేకో లేకపోతే మిమ్మల్ని శిక్షించలేక కాదు, आज मैं आपको डांटने के लिए, आपको शिक्षा देने के लिए नहीं, వాక్య ప్రకారం గద్దిస్తున్నప్పుడు ఏ తప్పు చేస్తున్నా దాన్ని సరి చేసుకునే వారిగా ఉండాలి. वचन के द्वारा यदि आपको डांटा तो यदि कोई गलत है तो उसे आप ठीक करना है। ఒకనాడు సౌలు గారి జీవితం, దావీదు గారి జీవితం మీకు తెలుసు. एक दाऊद के सऊल के और दाऊद का महाराज के जीवन आपको पता है। దావీదు గారిని చంపాలని సౌలు ఎన్నో ప్రయత్నాలు చేసినా దావీదు గారు చంపలేక కాదు, కొట్టలేక కాదు, తిట్టలేక కాదు. देखो दाऊद महाराज सऊल को मारने के लिए बहुत प्रयत्न किए हैं, पर उसे मारने के लिए नहीं तो उसे गाली गलौज करने के लिए नहीं। దావీదు గారు ఒకటే ఆలోచించాడు, दाऊद महाराज ने एक ही विचार किया, దేవుని చేత అభిషేకింపబడిన వాడు కనుక అతన్ని నేను ముట్టకూడదు అనుకున్నాడు. जो परमेश्वर के द्वारा अभिषेक पाया है इसके लिए मैं उसे छूना नहीं चाहता हूँ। అదే నేను చెప్తున్నాను, అభిషేకింపబడిన వారు కనుక మిమ్మల్ని నేను గద్దించలేకపోతున్నాను, వాక్యంతో గద్దిస్తున్నప్పుడు దాన్ని స్వీకరించండి, ఈ బ్రతుకును మార్చుకోండి. क्योंकि इसीलिए जो अभिषेक पाया वो मैं आपको वचन के द्वारा आपको मैं डांटता हूँ। ఎవరు చూడలేదు అనుకోకూడదు, कोई नहीं देख रहा करके ना सोचिए। దేవుడు చూస్తున్నాడన్న భయము భక్తి కలిగి మనం జీవించాలి. परमेश्वर देख रहे करके और डर और भक्ति हमारे अंदर होना चाहिए। కనుక ఈ రోజు ఒక అమూల్యమైన అంశాన్ని మనం ఆలోచిద్దాం. आज हम एक अद्भुत एक विषय हम सोचेंगे। కీర్తనల గ్రంథము, भजन संहिता, కీర్తనల గ్రంథము भजन संहिता 88వ అధ్యాయము, उसका पाठ 86। కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం పిల్లరా. भजन संहिता उसका 86 और पहला से पढ़िए। మొదటి 1-2 వచనాలు చదువుకుందాం. 1 और 2 भाग देखिए। యెహోవా నా రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము, నేను ఆపదలో నిండి ఉన్నాను అని ఒక భక్తుడు ఇక్కడ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా. ఒక భక్తుడు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. एक भक्त जो है वो वेदना से प्रार्थना कर रहा है। అంటే కీర్తనలు అనగానే కీర్తనలు కేవలం దావీదు గారు మాత్రమే రాయలేదు. भजन से यानी इसके मतलब केवल दाऊद महाराज ने नहीं लिखा। ఈ దావీదు గారు రాసిన కీర్తనలు ఉన్నాయి, दाऊद महाराज ने लिखा वो भजन है। మోషే గారు రాసిన కీర్తనలు ఉన్నాయి, मूसा लिखा वो भजन है। ఆసాపు రాసిన కీర్తనలు ఉన్నాయి, आसाफ लिखा वही भजन है। కోరాహు కుమారులు రాసిన కీర్తనలు ఉన్నాయి. कौरव के बच्चे लिखा वो भी कहते हैं भजन। అలానే ఇక్కడ 88వ కీర్తన ఎవరో రాశారు అంటే మనకి పైన చిన్న అక్షరాల్లో రాయబడింది పిల్లరా. तो इसी प्रकार जो 86 किसने लिखा है वो ऊपर देखिए छोटा अक्षर में लिखा है। మహాలతు లయన్నోతు అను రాగం మీద పాడదగినది యజ్రహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము, కోరాహు కుమారుల కీర్తన గీతము అని ఇక్కడ వ్రాయబడింది పిల్లరా. వ్రాసింది మాత్రం, ఈ కీర్తన రాసింది హేమాను రాశాడు.
ये जो भजन है हेमान से वो लिखा है, కానీ పాడింది మాత్రము కోరాహు కుమారులు ఈ పాటను పాడారు. जो गीत का है कौरव के बच्चे का है। అంటే ఈ కీర్తన ఎవరు రాశారు? ये भजन किसने लिखा? హేమాను అనే వ్యక్తి రాశాడు పిల్లరా. हेमान करके एक व्यक्ति लिखा है। ఇప్పుడు హేమాను ప్రధాన గాయకుడికి రాసిన ఒక పాటలో తన జీవితంలో జరిగిన బాధ, వేదన, కన్నీళ్లు వీటన్నిటిని కూడా వివరిస్తూ ప్రార్థన చేస్తూ ఒక గీతాన్ని రాశాడు. हेमान जो है जो उसके गीतों के द्वारा उसके जो दुख और सुख सारे लिखा है। దావీదు గారు మనకు తెలుసు, ఆయన కొందరిని మరి గాయకులను సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకు తెలుసు పిల్లరా. दाऊद महाराज जी को आपको पता है कुछ ऐसे सिंगर को उसने सेलेक्ट किया है। వారందరూ కూడా దేవుని మందిరంలో దేవుని స్తుతించాలి, ఆరాధించాలని గాయకులను సెలెక్ట్ చేసుకున్నాడు. तो सारे परमेश्वर के भवन में भजन गाना है, परमेश्वर की महिमा करना करके उन्हें चुन लिया। అందులో గాయకులు ఉన్నారు, ప్రధాన గాయకులు ఉన్నారు. उसमें गायक और प्रधान गायक भी है। అలానే ఇక్కడ చూస్తే హేమాను కూడా మనకు కనబడుతున్నాడు పిల్లరా. यहाँ पर हमें देखा तो हेमान भी हमें दिखता है। ఇప్పుడు ఈ హేమాను గారు కూడా ఒక పాట రచించాడు. हेमान ने एक जो गीत को है तैयार किया। ఈ పాటలో ఉన్న అర్థం ఏంటంటే, నేను బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను. ये गीत का अर्थ क्या है? मैं दुख में हूँ और जो कष्ट में हूँ। నేను కష్టాల్లో కన్నిటిలో ఉన్నాను అని తన స్థితిగతులను దేవుడు తెలియజేసుకుంటున్నాడు. वो मैं दुख में हूँ, कष्ट में हूँ, उसकी स्थिति के बारे में लिखा है। బైబిల్లో ఇశ్రాయేలు పాడిన పాటలు ఉన్నాయి, बाइबल में जो है इस्राएल लोग गाए गीत है, ప్రవక్తలు పాడిన పాటలు ఉన్నాయి, जो अभिषिक्त गाए वो गीत है, ఎందరో భక్తులు పాడిన పాటలు ఉన్నాయి. कितने भक्तों गाए वो गीत है। అలానే హేమాను గారు కూడా రచించిన పాట కూడా ఇక్కడ మనకు కనబడుతుంది పిల్లరా. वैसे ही जो हेमान वो लिखा है वो गीत भी है। ఇక్కడ ఆయన పాటలో తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. यहाँ पर गीतों में उसके जो दुख है वो बता रहा है। అసలు భక్తునికి ఏంటండి ఆపద? या भक्त को क्या परेशानी है? భక్తునికి ఎందుకండి బాధ? भक्त को क्यों ऐसा दुख है? భక్తులు అనగానే వాళ్ళు ఆశీర్వదింపబడాలి, వారు బాగా హ్యాపీగా ఉండాలి కదా. भक्ति इसके मतलब इसके वो आशीषवान होना है, खुशी से रहना है। కానీ ఇక్కడ చూస్తే భక్తుడు తన జీవితంలో నా రక్షణకర్త యొక్క దేవా అని దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడు బాధతో. यहाँ पर देखते हो परमेश्वर से प्रार्थना करता है वेदना से। అదే అధ్యాయం 9వ వచనాన్ని చూడండి పిల్లరా. वही अध्याय 9 वचन देखिए। అదే అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నది యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను అని వ్రాయబడింది పిల్లరా. నీ వైపు నా చేతులు, ఇలా రెండు చేతులు చాపి బాధతో ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు వచ్చినప్పుడు చేతులు చాచి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ భక్తుడు చేస్తున్నాడండి. ఈ హేమాను జీవితం ద్వారా దేవుడు ఈ రోజు మనకి ఏదో నేర్పించబోతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేను నీ వైపు చేతులు చాపుచున్నాను ప్రతి దినం అంటున్నాడు పిల్లరా. 15వ వచనాన్ని చూస్తే, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను అంటున్నాడు. బాల్యము నుండి నేను బాధపడుతున్నాను అంటున్నాడు పిల్లరా. బాల్యము నుండి బాధ ఏంటండి హేమానికి? హేమాన్ వేరు, హామాన్ వేరు. జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ హేమాను జీవితాన్ని మనం ఆలోచిస్తున్నాము. హేమాను గారి కట బాల్యము నుండి బాధ అవుదట. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతే అంటున్నాడు. అంటే ఈరోజు సమాజంలో ఎంతో మంది బాల్యముల నుంచి బాధపడేవారిని మనం చూస్తుంటాం పిల్లరా. తల్లిదండ్రులు విడిచిపెట్టిన అనాథులు మనకి ఈ రోడ్డు మీద కనబడుతుంటారు. ఏ ఆదరణ లేని వారు మనకి ఈ రోజు సమాజంలో కనబడుతుంటారు. మరి అలాంటి వారందరూ కూడా బాల్యం నుంచి బాధలో ఉన్నవారే కదా. మీకు అర్థమైతే ఇక్కడ కూడా ఇక్కడ హేమాన్ అంటున్నాడు, బాల్యము నుండి నేను బాధపడి అంటున్నాడు. అంటే ఇందుకు ఏం జరిగిందండి హేమాను జీవితంలో? నేను బాల్యం నుంచి బాధపడుతున్నాను అంటున్నాడు. నీ భయము చేత నేను కలవరపడుతున్నాను అంటున్నాడు. 18వ వచనం వచ్చేసరికి అంటున్నాడు, నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయని అంటున్నాడు.
చీకటి నాకు బంధువు అంటున్నాడు ప్రియులారా. देखो अंधेरा ही मेरे जो रिश्ते हैं करके कहता है। ఈ రోజు మనం బంధువులని ఎవరిని చూపిస్తాము? आज हम जो रिश्तेदार किसे दिखाते हैं? మన తల్లిదండ్రులు చూపిస్తాము, हमारा माता पिता को दिखते हैं। మన బంధువులు ఇదిగో మా అక్క, మా చెల్లి, మా పిన్ని అని వాళ్ళని మన బంధువులుగా చూపిస్తుంటాము. हमारे जो परिवार के लोग जो ब्रदर सिस्टर करके उन्हें दिखाते ఇదిగో हैं। మా పాస్టర్ గారు లేకపోతే మా మాస్టర్ అని వారిని కూడా పరిచయం చేస్తుంటాము. ये हमारा पास्टर है, हमारा मास्टर करके उन्हें भी हम परिचय करके। ఇక్కడ హేమాను గారు ఎవరిని పరిచయం చేస్తున్నాడంటే బంధువులని, చీకటిని పరిచయం చేస్తున్నాడండి. यहाँ पर हेमन किसे जो परिचय दिला रहा है? अंधेरे को। ఈ కీర్తన ఎంతమంది చదివారు మీ జీవితాల్లో? जो भजन को कितने लोग पढ़ा है अपने जीवन में? నేను అనుకుంటాను అందరూ చదివి ఉంటారు. मैं सोच रहा हूँ सभी पढ़ा होगा, ఎందుకంటే కీర్తనలు అంటే అందరికి ఇష్టమే. क्योंकि भजन यानी सभी को पसंद है। కీర్తనలు కానివ్వండి, సామెతలు కానివ్వండి చదువుతున్నప్పుడు చాలా మరి బాగా అనిపిస్తుంటుంది, భలే బాగా చదవాలనిపిస్తుంటుంది. भजन संहिता क्यों ना हो, नीति की वचन क्यों ना हो, ये पढ़ते समय बहुत अच्छा लगता है। మరి చదివారు కదా, చదివిన తర్వాత ఇందులో ఏమైనా ఒక ఎసెన్స్ ని బయటకు తీశారా? आप पढ़ा है पर उसमें से कुछ विषय आप बाहर निकाला क्या? ఏదైనా విషయాన్ని బయటకి తీశారా మీరు? कोई विषय को बाहर निकाला क्या आपने? ఈ రోజు మనం తీయబోతున్నాం ప్రియులారా. आज हम निकालने जा रहे हैं। ఇక్కడ హేమాను గారి జీవితంలో జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు చేయిలు చాపి. उसकी जो हेमन के जीवन में उनके जो हुआ संदर्भ में प्रार्थना कर रहा है। చివరికి వచ్చేసరికి ఇదిగో నాకు బంధువు చీకటి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, देखो मेरा बंधु को जो अंधेरा है, నాకంటూ ముందు ఎవరు లేరు, వెనక ఎవరు లేరు, నేను ఒంటరైపోయాను, నేను చీకటిలో నా జీవితాన్ని గడుపుతున్నాను అంటున్నాడు పిల్లారా. मेरा आगे पीछे कोई नहीं है, मैं केवल अंधेरे में जीवन जी रहा हूँ। నీకు వెనక ఎవరు ఆదరించకపోయినా, నీ ముందు ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని మీరు మర్చిపోకూడదు. यदि अपने आगे पीछे कोई नहीं क्यों ना हो, परमेश्वर है करके ग्रहण करना है। మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. आपको समझ में आने के लिए एक विषय मैं बताता हूँ। గడిచిన కరోనా కాలంలో ఎవరికైనా కరోనా వచ్చింది అనుకోండి, जो पिछले जो गए दिनों में किसी को कोरोना आया, ఆ समझो కరోనా వస్తే, ఆ వ్యక్తికి కరోనా వస్తే అతనికి భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా అందరు కూడా దూరం ఉంటారు పిల్లరా. అతను ఒక్కడే సపరేట్గా ఉండేవాడు. यदि उस व्यक्ति को कोरोना है तो उसके पति हो, जो पत्नी हो, बच्चे हो, सारे दूर रहते हैं उससे। అందరూ ఉన్నా కూడా అతను ప్రత్యేకంగా ఉండే, ఎందుకంటే అతని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. क्योंकि उसे सब परिवार है फिर भी उसके दूर रहता है, क्योंकि उसके पास कोई नहीं जाता। దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా బావగారేనండి. उसके जो एग्जाम्पल बेस्ट है मेरे जीजा जी है। 1 కోటి రూపాయలకు పైన డబ్బులు ఉన్నాయి, तो 1 करोड़ से भी ज्यादा पैसे उसके पास। కిలోల బంగారం ఉంది, जो किलो के हिसाब से सोना है, 70-80 వేల రూపాయలు పెన్షన్ వస్తుంది. 70-80 हजार पेंशन आता కానీ है, ఎవరిని చూడండి. पर किसी को नहीं देखता కానీ है। అతని కరోనా వచ్చేసింది చివరిగా. पर उसे आखिरी में कोरोना आ गया। 20 లక్షల బిల్డింగ్ ఉంది, 20 लाख का बिल्डिंग है। కానీ కరోనా వచ్చేసరికి అతన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టారంటే ఒక చెల్ల చెట్టు ఉంటుంది కదా, ఆ చెల్ల చెట్టు కింద పెట్టారండి. देखो पर इतना डर होके भी उसे जो कोरोना आने के बाद कहाँ पर रखे, एक बार झाड़ के नीचे అంటే रखा। అతనికి డబ్బు ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, అన్నీ ఉన్నాయి. उसे पैसा है, पत्नी है, बच्चे सब है, కానీ అతను ఒక వేదన, బాధలు అన్నది కలిగిపోయింది పిల్లరా. उसके अंदर एक दुख और वेदना है जो అయ్యో అన్నీ ఉన్నా కూడా నన్ను ఎవరు చూసేవారు లేరు, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని కృంగిపోయి అలానే కొద్ది రోజుల తర్వాత మరణించాడు. ఇదంతా కూడా మీకు తెలిసి పిల్లరా. देखो उस रोगी जिसने ऐसे सोचे मेरे पास सब है, धन है, दौलत है, बच्चे हैं, फिर भी मेरे पास कोई नहीं करके ऐसे सोच के वो मृत्यु पाया। ఎందుకు చెప్తున్నానంటే क्यों बता रहा ఇక్కడ है? హేమన్ అంటున్నాడు, यहाँ पर हेमंत कहता నాకు है వెనుక ఎవరు లేరు, ముందు ఎవరు లేరు, చీకటే నాకు బంధువర్గం అంటున్నాడు పిల్లరా. देखो मेरे आगे पीछे कोई नहीं है, मेरे जो पहचान है वो अंधेरा है। కనుక మన జీవితాల్లో కూడా ఇలాంటి కష్టాలు, కన్నీళ్లు ఎప్పుడు కూడా ఉంటాయి పిల్లరా. हमारे जीवन में भी ऐसे कष्ट और दुख रहता है। దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచి భూమి మీదకి మనల్ని పంపించాడు. परमेश्वर जो कष्ट दुख दोनों मिलाकर हमें इस पृथ्वी पर भेजा కనుక है। ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా దేవుడు ఉన్నాడు, దేవుడు నీ పక్షాన నిలబడతాడు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు అన్న సత్యాన్ని మీరు మర్చిపోకూడదు. यदि हमारे जीवन में कोई भी संकट क्यों ना है, परमेश्वर करके हम विश्वास रखना। అందుకే ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాట ఉంటుంది ప్రియులారా. ద్వితీయోపదేశకాండము व्यवस्था 32వ అధ్యాయము, उसके 32 अध्याय 32వ అధ్యాయం 39వ వచనం. उसका 39 32 మృతి వందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే అంటున్నాడు పిల్లరా. ఇక్కడ దేవుడు గాయపరిచేది నేనే అంటున్నాడు.
देखो जो घायल करने वाला मैं ही हूँ। ఈరోజు ఎవరైనా చనిపోయారనుకోండి, आज जो कोई यदि मरण पाया समझो, ఆ చనిపోయిన తర్వాత ఆ భర్త చనిపోతే ఆ భార్య చాలా బాధలో వేదనలో ఉంటుంది. यदि पति यदि गुजर गए तो पत्नी बहुत दुख और कष्ट में रहती है। చనిపోయిన తొలి దినాల్లో ఆహారం తిందు, నీళ్లు తాగదు, అసలు ఎవరితో మాట్లాడినా కూడా మాట్లాడదు ప్రియులారా. वो कुछ दिन तो पानी नहीं पीते और खाना नहीं खाते, किससे बात भी नहीं करते, అనగా నోటిలో ముద్ద కూడా దిగదు. क्योंकि खाना भी नहीं जाता है, ఎందుకంటే తన మనస్సుకి గాయమైంది. क्योंकि उसके जो मन को है घायल हुआ అలా है। గాయమైన తన మనస్సుని 9 రోజులకి దేవుడు ఆ గాయాన్ని మాన్పుతూ ఉంటాడు. जो उसे जो दुख जो हुआ है वो परमेश्वर थोड़े दिन में उसे ठीक ఆ करता है। గాయాన్ని స్వస్థపరుస్తాడు పిల్లరా. जो घायल हुआ जो जख्म हुआ उसे जो चंगाई करता అలా है। ఎప్పుడైతే ఈ బాధ కొద్దిగా తగ్గుతుంటుందో ముందు ముద్ద తినని వ్యక్తి కొన్ని రోజులకి ముక్క తింటుంది పిల్లరా. वैसे जो दुख थोड़े थोड़े दिन में ठीक होता है, जो जो खाना नहीं जाता है तो उसे जो थोड़ा दिन में मटन खाने शुरू हो जाता है। అంటే మనకి ఒక గాయము అన్నది హృదయానికి కలిగినా यदि हमारे हृदय में एक जो चोट पहुंचा तो ఆ గాయాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. उस जख्म को भी परमेश्वर चेन्नई करते करके बोलना नहीं। కానీ ఇక్కడ హేమను గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, यहाँ पर हम हेमन के जीवन के बारे में सोचेंगे ఇతనికి तो ఏమైంది అసలు? इससे क्या हुआ? నేను చేతులెత్తి చాపి ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. मैं हाथ फैला कर प्रार्थना करो, నా వెనుక ముందు ఎవరు లేరు అంటున్నాడు. मेरे आगे पीछे कोई नहीं कहता है, చీకటే నాకు బంధువు అంటున్నాడు. अंधेरा ही मेरा पहचान कहता है। ఎంతకు ఏమైంది? ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు హేమాను గారు? क्या हुआ उसके जीवन में, क्या घटी है? అసలు నాకు ఎవరు లేరంటున్నాడు. मुझे कोई नहीं कहता है। అంటే ఇక్కడ హేమాను జీవితాన్ని చూసి దేవుడు ఈ రోజు మనకి ఏదో ఒక విషయాన్ని నేర్పించబోతున్నాడు. हेमन के जीवन को देखकर परमेश्वर एक विषय को सिखाने जा रहा అసలు है। ఎవరండి ఇంతకు ఈ హేమాన్ గారు? कौन है व्यक्ति हेमन? ఇంతకు ఈ హేమాను జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? हेमन के जीवन के द्वारा हम क्या सीखना है? హేమాను ఎవరో ముందు తెలుసుకుందాం. हेमन कौन है वो जानेंगे पहले। దినవృత్తాంతముల మొదటి గ్రంథము, दूसरा इतिहास, దినవృత్తాంతముల మొదటి గ్రంథము दूसरा इतिहास 15వ అధ్యాయము 17వ వచనం. 15 उसका 15 अध्याय उसका 17 वचन। దినవృత్తాంతములు 15 उसका 17 వచనం. తీశారమ్మా? అందరూ బైబిల్ తెరవాలి. చదువమ్మా. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో అని ఇక్కడ మనకి హేమాను పేరు కనబడుతుంది పిల్లరా. यहाँ पर देखिए हेमन का नाम हमें दिखता है। पहला इतिहास 15 अध्याय उसका 17 वचन. क्षमा कीजिए, पहला इतिहास उसका 15 और 17। ఓకే, ఇప్పుడు మరాఠీలో ఒకసారి చదవమ్మా. मराठी में पढ़िए। त्याने इस्रायलमध्ये मूर्ती पूजकांची मंदिरे काढून टाकली नाही। ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారంటే లేవీయులు కనబడుతున్నారు. ఆ లేవీయులలో యోవేలు కనబడుతున్నాడు. యోవేలు కుమారుడు హేమాను అని మనకు కనబడుతుంది పిల్లరా. यहाँ पर क्या दिखता है? ये भी ये లేవీయులు लेवी दिखता है। यहाँ అంటే पर ఒక వంశావళులు చెప్తూ లేవి వంశాన్ని చూపిస్తున్నాడు. एक वंश के बारे में बतावे, लेवी के वंश को बताता ఇప్పుడు है। ఈ లేవి గోత్రంలో నుంచి యోవేలు పుట్టాడు. ये लेवी के गोत्र से एबेल जन्मा। ఆ యోవేలు కుమారుడే హేమాను అని మనకు అర్థమైంది పిల్లరా. एबेल की जो पुत्र है हेमान। యోవేలు అనగానే మనకి ఏవేలు గ్రంథం మనకు కనబడుతుంది. ఆ ఏవేలు కాదు. एबेल यानी अब एक पुस्तक दिखता है एबेल करके, वो नहीं। ఈ ఏవేలు ఎవరంటే లేవి గోత్రం నుంచి వచ్చిన వ్యక్తి. ये एबेल कौन है? लेवी के गोत्र से आए व्यक्ति। ఈ ఏవేలు గర్భాన్న పుట్టినవాడే హేమాను అని మనకు అర్థమైంది పిల్లరా. ये एबेल के गोत्र से जन्मा है ये हेमान। ఇంకా కొంచెం లోతులోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఇంతకు ఏవేలు ఎవరు, ఇతని పుట్టు పూర్వవర్తలు ఏంటి అని ఇంకా లోతులోనికి వెళ్ళి ఆలోచిద్దాం. और हम गहरे में जाके उसे हम सोचेंगे। అదే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం. పైలా ఇతిహాస్ पहला इतिहास 6 और उसका 33. 33। ఈ ప్రకారము తన కుమారులతో కలిసి కనిపెట్టుచున్నవారు ఎవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను అని వ్రాయబడింది పిల్లరా. అందరూ తీసారా మాట? सब वचन को देखिए सर। ఇప్పుడు మనము అక్కడ 15-17 ఏమని చదువుకున్నాము? లేవి కుమారుడైన ఏవేలు లేవీలలో ఏవేలు కుమారుడైన హేమాను అని చదువుకున్నాం. वहाँ पर हम क्या देखा? जो लेवी के जो गोत्र से आया वो बच्चा उसका पुत्र कौन है? हेमान।
ఇక్కడ చూసేసరికి కహాతీయుల కుమారులలో గాయకుడకు హేమాను అని కనబడుతుంది పిల్లరా. यहाँ पर कहाती के जो बच्चे जो है वो हेमान यहाँ पर दिखते हैं। ఇప్పుడు నా ప్రశ్న, मेरा प्रश्न ఇప్పుడు హేమాను లేవీయుడా కహాతీయుడా? अब मेरा प्रश्न जो है, जो हेमान जो है लेवी है कि कहाती है, ఏమ్మా बताइए। ఇప్పుడు ఈయన ఎవరు, ఏ గోత్రానికి చెందినవాడు? ये व्यक्ति कौन है, कौन सा गोत्र के व्यक्ति है? ఇక్కడ వ్రాయబడిన మాట ఇక్కడ కూడా హేమాను కనబడుతున్నాడు. ఆ హేమాను వేరు ఈ హేమాను వేరు అనుకోవద్దు, ఇద్దరు ఒక్కటే. यहाँ पर भी हेमान दिखता है, पर वो हेमान ये हेमान अलग नहीं, एक ही है। ఇక్కడ అంటున్నాడు కహాతీయుల కుమారుల్లో గాయకుడకు హేమాన్ అంటున్నాడు. यहाँ पर कहता है कहाती के जो बच्चे गायक है, అక్కడ లేవి కుమారుడు హేమాన్ అన్నాడు, ఇక్కడ కహాతీయుల కుమారుడులో గాయకుడు అంటున్నాడు పిల్లరా. वहाँ पर लेवी के जो पुत्र किया, यहाँ पर कहाती के जो गायक कहा। ఇంతకు ఈ కహాతీయులు ఎవరు అన్న డౌట్ మీకు వద్దు, ये कहाती कौन है, इसके जो डाउट आपको नहीं चाहिए, అది కూడా తెలుసుకుందాం. वो भी हम देखेंगे। అదే అధ్యాయము 16వ వచనం. वही अध्याय 16 वचन, 16వ వచనప్పుడు జాగ్రత్తగా అందరు చూడండి. 16 वचन सब देखिए। లేవి కుమారులు అంటే లేవి కుమారుల గురించి చెప్తూ వారి పేర్లు చెప్తున్నాడు పిల్లరా. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి అని ముగ్గురు పేర్లు చెప్తున్నాడు పిల్లరా. तो लेवी के जो पुत्र है उसके नाम यहाँ पर बता रहा है। అంటే ఈ లేవీలు ఎవరన్నా కానీ మనకు తెలుసు. మరి అబ్రహాము గర్భాడు ఇస్సాకు, ఇస్సాకు గర్భాడు యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులలో 12 గోత్రాలు అయితే ఒక గోత్రమే లేవి గోత్రం మనకు తెలుసు. ये लेवी के बारे में हमें पता है, जो अब्राहम है, याकूब है, इसहाक है, जो उसके गोत्र से है 12 जो बच्चे हमें पता है। అలా అందులో ఉన్న ఒక కుమారుని పేరు లేవి అయితే ఆ లేవికి కొంతమంది పిల్లలు ఉన్నారు పిల్లరా. ఆ కుమారుల పేర్లు ఇక్కడ చెప్తూ గెర్షోను, కహాతు, మొరారి అని ముగ్గురు పేర్లు చెప్తున్నాడు. तो लेवी के जो पुत्र है उसके तीनों का नाम यहाँ पर कहता है। కనుక ఇక్కడ కహాతు అనే పేరు మీకు కనబడిందా? यहाँ पर कहातु करके एक नाम दिख रहा है ना? అంటే ఈ కహాతు ఎవరో కాదు, లేవి కుమారుడే. ये कहातु और कोई नहीं, लेवी के पुत्र है। లేవికి పుట్టిన వారందరూ లేవీలైతే लेवी के जो जन्म है सब लेवी है। ఇప్పుడు కహాతుకు పుట్టిన వాళ్ళు కూడా కహాతీయులు అని పిలువబడ్డారు అంతే. जो कहाती का जो जन्म है वो भी कहाती ही कहलाया है। కానీ వారందరూ కూడా లేవీలు అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. तो सभी लेवी के जो इसमें आते हैं। అనగా ఇప్పుడు కహాతీయులు అన్న లేవీలు అన్న ఇద్దరు ఒక్కటే అని మరియు మీకు అర్థమైంది. लेवी या कहाती ये दोनों एक ही करके आपको समझ में आया। రైట్. అంటే ఇప్పుడు కహాతీయులు ఎవరనగానే మనకు లేవీలని అర్థమైపోయింది. ఇప్పుడు ఆ లేవీల నుంచి వచ్చిన వ్యక్తి హేమాన్ అని మనకు కనబడుతుంది పిల్లరా. जो लेवी जो है वो लेवी में से आया व्यक्ति ही हेमान है। ఇప్పుడు యోవేలు లేవీయుడైతే ये जो लेवी है, ఇప్పుడు ఆ లేవీయుని గర్భం నుంచి వచ్చిన వాడే ఇప్పుడు హేమాన్ మనకు కనబడుతున్నాడు. वो लेवी के गर्भ से आया है, वो हेमान है, हमें दिखता है। ఇంతకు ఈ యోవేలు ఎవరు కుమారుడు? पर ये हेबेल किसका पुत्र है, అతని గురించి కూడా చూద్దాం మనం. उसके बारे में हम जानेंगे। ఇందాక చదివిన మాట మరలా కంటిన్యూ చదవండి. 16వ అధ్యాయం 33వ వచనము కంటిన్యూ చదవండి. 16 और उसके 33 जो वचन है वो पढ़िए। ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. ఇతడు అనగా ఎవరు? హేమాను సమూయేలు కుమారుడైన యోవేలు ఉన్నాడు, ఆ యోవేలుకు పుట్టినవాడట. సమూయేలు के पुत्र हेबेल है, उसको जन्मा है। అనగా సమూయేలు గారు ఎవరు? సమూయేలు कौन है? సమూయేలు మనకు తెలుసు కదా, ప్రవక్త. సమూయేలు पता है ना, भविष्यवक्ता है। ఆ ప్రవక్తకు కుమారులు ఉన్నారు. वो भविष्यवक्ता को पुत्र थे। ఆయన కుమారుల ఒక కుమారుడు పేరు యోవేలు. उसके जो पुत्र के नाम एक का नाम ఆ యోవేలు గర్భాన పుట్టిన కుమారుడే ఇక్కడ మనకు హేమాను కనబడుతున్నాడు పిల్లరా. वो उसके जो हेबेल के पुत्र के जन्म है वही हेमान। అంటే ఇప్పుడు ఆ కీర్తన 88వ అధ్యాయ కీర్తన ఎవరు రాశారు, హేమాను ఎవరు మనకు అర్థమైపోయిందా? भजन संहिता में हम देखा तो जो भजन किसने लिखा है वो भी हम पता चला ना। ఇంతవరకు ఇందులో మీకు ఎవరైనా డౌట్ ఉందా? इसमें और कोई संदेह है आपको? ఏమన్నా డౌట్ లేదు కదా? ముందుకు వెళ్దామా? ఇప్పుడు హేమాను ఎవరు మనకు అర్థమైపోయింది. हेमन कौन है हमें पता चला है। అంటే ఇప్పుడు హేమాను ఏ కుటుంబం నుంచి వచ్చాడు? हेमन कौन सा परिवार में से आया हो? సమూయేలు గారు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అండి. समूएल के परिवार में से आया व्यक्ति है। అంటే ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. एक बड़ा परिवार में से आया है। ఇంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తి బాల్యం నుండి నేను బాధపడుతున్నాను, చీకటి నాకు బంధువు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? देखो एक बड़ा परिवार में से आया व्यक्ति जो मेरे आगे पीछे कोई नहीं है, जो अंधेरा ही मेरा पहचाने कह रहा है। यहाँ पर ఇంత భయంకరమైన ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు అతని జీవితంలో ఎందుకు ఎదురయ్యాయి? इतने जो सुख दुख उसके
जीवन में क्यों आया? ఈరోజు మనం కూడా మన జీవితాల్లో పుట్టిన తర్వాత పిల్లరా మన ముందున్న వారిని మనకంటే ముందున్న వారిని చూస్తూ చూస్తూ ఎదుగుతుంటాము, వారిని మనము ఫాలో చేస్తూ ఉంటాము. अभी आज की जो समाज में हम भी छोटे बच्चे जो जीवन जीते हैं, तो सामने वाले को व्यक्ति को देखकर उसके समान जीवन जीते हैं. వారి నడవడికలు నడవాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాము. उसके जो चाल चलन में चलने के लिए प्रयत्न करते हैं. అది మంచిదైనా సరే చెడు అయినా సరే దానిని మనం ఫాలో కావాలని అనుకుంటుంటాం పిల్లరా. वो अच्छे क्यों ना हो, बुरा क्यों ना हो, वैसे ही चलना करके हम सोचते हैं. ఇది వాస్తవం, ये सच है. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఇది సత్యం. ये हर एक जीवन में सत्य घटना है, घटती है. అలానే చాలా మంది ఇప్పుడు మనకు పిల్లలు పుట్టారనుకోండి, ये बहुत सारे जरिए बच्चे जन्म को समझो. మన పిల్లలు ఎక్కువ ఎవరి దగ్గర పెరుగుతారంటే అమ్మమ్మ తాతయ్య దగ్గర ఎక్కువ ఉంటారు పిల్లరా. हमारे जो बच्चे किसके पास ज्यादा रहते हैं, तो जो नानी दादा उसके पास रहते हैं. వారు బాగా ప్రేమగా చూసుకుంటారు కనుక వారి దగ్గర పెరుగుతూ ఉంటారు. वो अच्छे प्रेम से देखते हैं, इसके लिए उनके पास बढ़ते हैं. ఈరోజు నాకు కూడా ముగ్గురు మనవరాలు ఉన్నారండి. मुझे भी 3 पोते हैं. ఇద్దరు ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నారు. 2 जो अच्छे बात करते हैं. ఇద్దరు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తుంటారు పిల్లరా. वो दोनों किससे ज्यादा प्रेम रखते थे, मुझसे. ఎందుకంటే వారిని బాగా మేము చూసుకుంటాం కనుక మమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వారికి కనబడుతుంటున్నారు. क्योंकि मैं उसे अच्छे देखभाल करता हूँ, अच्छा प्रेम रखता हूँ, इसके लिए मुझे देखते हैं. నేను వాక్యం చెప్తున్నాను కనుక నా మనవరాలు కూడా వాక్యం చెప్తుందండి. मैं वचन बताता हूँ, इसके लिए मेरे पोते भी वचन बताती है. అంటే ఇప్పుడు నేను ఏ మార్గం నడుస్తున్నానో ఆ మార్గాన్ని చూసి నడుచుకుంటుంది. मैं जो मार्ग पर चल रहा है वो देखकर उस मार्ग पर जा रही है. ఇది వాస్తవము, మన కళ్ళెదురుగా జరుగుతున్న నగ్న సత్యం. ये सच्चा है, हमारे आंखों के सामने सच है. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, यहाँ पर हम सोचेंगे तो प्रियो, ఇక్కడ హేమాను కూడా గొప్ప కుటుంబం నుంచి వచ్చాడు. ये हेमन भी बड़े परिवार से आया है. అంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నాకు ఎవరు లేరంటున్నాడు ఎందుకు? इतने बड़े परिवार से आया व्यक्ति मुझे कोई नहीं कहता నాకు है. చీకటి బంధువర్గం అంటున్నాడు ఎందుకు? मेरे अंधेरा ही मेरा पहचान कहता అసలు है. సమూయేలు గారు ఎంత గొప్పవాడో మీకు తెలుసా? शमूएल कितना महान व्यक्ति है आपको पता है? సమూయేలు గారు ఇశ్రాయేలు మీద ఉన్న ఒక ప్రవక్త, जो शमूएल जो है इस्राएल के ऊपर एक भविष्यवक्ता है. ఒక యాజకుడు, దైవ సేవకుడు, वो एक सेवक है. ఆయన చెట్ట చివరి న్యాయాధిపతి. वो न्यायी पिता है. वो చాలా గొప్పవాడండి సమూయేలు గారు. बहुत बड़ा व्यक्ति है शमूएल प्रियो. సమూయేలు గారు వస్తున్నాడంటే సౌలు రాజైనా దావీదు రాజైనా వణికిపోవాలంతే. देखो शमूएल आते समय जो दाऊद राजा क्यों ना हो, जो सौल राजा क्यों ना हो, घबर जाते थे. అంత గొప్పవాడు సమూయేలు గారు. इतना बड़ा महान व्यक्ति है शमूएल. ఈ సమూయేలు గారు ఎవరంటే మనకు తెలుసు. హన్నాకు పిల్లలు లేరు, పిల్లలు లేనప్పుడు ఆమె దేవునికి మొక్కుబడి చేసుకున్నది. ये शमूएल को हमें पता है, जो अन्ना को जो बच्चे रहते वो मन्नत मांगी. మొక్కుబడి చేసుకున్న తర్వాత దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించి ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు. जो मन्नत मांगने के बाद उसे प्रार्थना सुनकर गर्भफल ఆ दिया. గర్భఫలాన్ని పొందుకున్న ఆమె ఏదైతే మొక్కుబడి చేసుకున్నదో అలానే పాలు విడిచిన వెంటనే తీసుకువెళ్ళింది దేవుని మందిరంలో వదిలిపెట్టిందండి. इस प्रकार अन्ना ने मन्नत मांगी थी, उसी प्रकार जो है जो दूध छोड़ते समय जो परमेश्वर के भवन में छोड़ दिया. అప్పటికి దేవుని మందిరంలో ఉన్న ఏలి యాజకుడుగా ఉంటే ఆ ఏలి దగ్గర వదిలిపెట్టేసింది సమూయేలు గారిని తల్లి అయిన హన్నా. तब एलिया जो याजक था वहाँ पर जो अन्ना ने जो है शमूएल को उसके पास छोड़ दिया. పాలు విడిచిపెట్టాడని అంతే. सिर्फ दूध छोड़ दिए. ఇప్పుడు పాలు విడిచిపెట్టిన ఆ బిడ్డకి అన్నం ఎలా తినాలో తెలుసా? जो दूध छोड़ दिए वो बच्चे को खाना कैसे అంటే खाना पाता है? తినగలడా ఒకసారి ఆలోచించండి. वो खा सकेंगे क्या? కానీ తన బట్టలు వేసుకుంటాడు కదా, ఆ బట్టలు ఏమైనా ఉతుక్కోగలడా? वो कपड़े तो पहनते हैं ना, उसे कोई धो सकते हैं? మంచి చెడులు ఏమన్నా తెలుసా? अच्छा बुरा विषय पता है क्या उसे? ఏమీ తెలియదండి. कुछ नहीं पता. అంత చిన్న వయసులోనే దేవునికి సమర్పించేసింది ఆ మహాతల్లి. इतने जो छोटे पन में ही जो परमेश्वर को समर्पण किया. అలా సమర్పించిన తర్వాత దేవుని సన్నిధిలోనే నాకు ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడన్న నమ్మకంతోనే పెరిగాడు సమూయేలు గారు. परमेश्वर के भवन में कोई क्यों ना परमेश्वर है करके वो जीवन जिया. దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. परमेश्वर को अपने जीवन को समर्पण किया. దేవుని సన్నిధిలో తన జీవితాన్ని గొప్పగా గడిపాడు ప్రియమైన దేవుని పిల్లారా. परमेश्वर के भवन में उसके जीवन महान रीति से गुजारा. ఇతని క్యారెక్టర్ చాలా గొప్పది. इसके जो स्वभाव बहुत अच्छे थे. ఒక సందర్భంలో తన పిల్లలందరూ కూడా మరి పాడైపోయింటారు పిల్లరా. एक समय पे सब बच्चे सब बिगड़ जाते हैं. ఆ సందర్భంలో ఇతడు ఒక ఛాలెంజ్ విసురుతాడు. उस संदर्भ में एक चैलेंज कहता है సమూయేలు గారు. शमूएल. సమూయేలు గారు ఏమంటున్నారో తన గురించి తను ఏం పబ్లిక్ లో అంటున్న మాట ఒకసారి మనం చూస్తే शमूएल क्या कहता है एक बार देखिए. 12వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము, पहला शमूएल के पुस्तक उसका 12 अध्याय. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము पहला शमूएल उसका 12 अध्याय 2వ వచనం నుండి. दूसरा वचन से देखिए. రాజు రాజు మీ కార్యములను జరిగించును, మీ కార్యములు జరిగించును, నేను తలనెత్త
నేను తల నెరిచిన ముసలివాడను, నేను తల నెరిచిన ముసలివాడను. ఎవరంటున్నారు ఈ మాట? मैं बुजुर्ग करके कौन कहता है ये बात? సమూయేలు గారు, సాక్షాత్ సమూయేలు గారు అంటున్నాడు పిల్లరా. तो जो समूएल कहता है, చదువు. కుమారులు నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. మీ మధ్యన ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని. బాల్యము నుండి నేను ఎవరి కార్యాలు చేస్తున్నంటే ఇదిగో నేను దేవుని కార్యాలు మీ మధ్య జరిగిస్తూ వచ్చాను. देखो मैं बचपन से परमेश्वर की जो सेवा है आपके बीच में करते आया हूँ. దావీదు గారు తన తరము వారికి సేవ చేసి ఎలా నిద్రించాడో అలానే సమూయేలు గారు కూడా బాల్యము నుండి దేవుని సేవలను గడిపాడు పిల్లలు తన జీవితాన్ని. दाऊद महाराज ने जिस प्रकार सेवा कर जो मरण पाया, उसी प्रकार शामूएल भी उसके जीवन में मरण पाया. అదే అంటున్నాడు, నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని ఇదిగో నేనున్నాను. मैं तेरे कार्य करते आया हूँ. ఇప్పుడు నేనున్నాను. मैं हूँ अभी. నేనున్నాను కనుక నేను ఎవని యుద్ధనైనాను ఎవని యుద్ధనైనను కొంటినా, ఎవని గార్ధామునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా అని అడుగుతున్నాడు పిల్లలు. ఎవరినైనా అన్యాయం చేశానా? मैं किसी की अन्याय किया क्या? ఎవరి దగ్గర ఎద్దునో లేకపోతే గాడిదను నేను తీసుకున్నానా? किसके पास मैं बैल या गधे को लिया क्या? నేను ఎవరి దగ్గర అన్యాయం చేశానా? मैं किसी के ऊपर अन्याय नहीं किया. ఎవరైనా బాధ పెట్టానా? इसको दुख दिया क्या? ఎవరి దగ్గర లంచము తీసుకున్నానా? इसके पास में रिश्वत लिया क्या? ఉంటే చెప్పండి ఎవరైనా కూడా वो है तो बताए. అని సర్వ సమాజమైన ఇశ్రాయేలు ముందు నిలబడి అప్పుడు అడుగుతున్నాడండి. सारे प्रजा इस्राएल के प्रजा के बीच में खड़ा होकर पूछता है, ఇదిగో నేనున్నాను, ముసలివాడు అయిపోయాను కనుక నాలో తప్పిదం ఉంటే మీరు ఎవరు నిరూపించగలరని ఛాలెంజ్ విసిరాడండి. देखो मैं अभी बुजुर्ग हो चुका हूं, यानी मेरे में कोई गलत है तो आप साबित कीजिए. నో రిప్లై. कोई रिप्लाई नहीं दिया. ఎవరు రిప్లై ఇవ్వలేదండి. कोई वैसे रिप्लाई नहीं. ఎందుకంటే ముసలివాడైన తల నేర్చిన ముసలివాడైనా కూడా అతనిలో ఒక తప్పిదము కానరాలేదు. क्योंकि वो बुजुर्ग हुए, उसके बाद सफेद हुए, फिर भी उसके ऊपर उसके अंदर एक गलत नहीं. అంత గొప్పగా బ్రతికిన వాడండి సమూయేలు గారు. इतना महान तरीके से जिया. ఈరోజు మనం దేవుళ్ళకి వచ్చి 5-10 సంవత్సరాలకు అయి ఉండొచ్చు. हम परमेश्वर में आकर 5 या 10 साल हुए रहेंगे. ఈరోజు మన జీవితాలు ఎంతమంది మనల్ని ఏలిపెట్టి చూపించారు కనబడుతున్నారు. हमारे जीवन में कितने लोग हमारे ऊपर उंगली उठाए. ఎంతమంది మన తప్పుల్ని వెతికి మన తప్పులు చూపించేవారుగా ఉన్నారు. वो सर हमारे अंदर जो गलती है वो देखकर बताने वाला ఆ है. తప్పుల్లో కొన్ని వాస్తవం ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. वो गलती में थोड़े सच हो सकते हैं, थोड़ा झूठ हो सकते కానీ हैं. ఇక్కడ సమూయేలు గారి జీవితం చూస్తే నెరసి నా తల వెంట్రుకలు నెరసాయి అన్నా కూడా నో కంప్లైంట్. जो यहाँ पर समय के उसके जीवन में देखा तो उसके बाद सभी तो फिर भी उसके अंदर एक भी गलत కింద नहीं. వచ్చిన చూసేసరికి కింద మనకు కనబడుతుంది అసలు మీలో తప్పిదమే లేదు, అందుకు మేము సాక్ష్యమని సర్వ సమాజం ఎలుగొత్తి చెప్తుంది పిల్లరా. उसके जो नीचे के वचन देखो तो आपके कोई गलत नहीं करके वो समझ ఒక్క తప్పు కూడా మీలో లేదు అని సర్వ సమాజం ఒప్పుకుంటారు. ये गलत भी आपके अंदर नहीं करके वो समझ मान लेते हैं. ఈరోజు మనల్ని బట్టి ఒప్పుకుంటున్నారు ఎవరైనా? जो हमारे विषय में कोई ऐसे मानते हैं क्या? మనల్ని బట్టి ఎవరైనా ఒప్పుకుంటున్నారు ఈ వ్యక్తులు ఏ పాపం కనబడలేదు, ఏ తప్పు కనబడలేదు అని అంటున్నారు మనల్ని బట్టి? हमारे विषय में कोई कहता है कि इसके अंदर कोई पाप नहीं, कोई दोष नहीं करके कहता है क्या? ఎలా ఉందండి మన జీవితము? हमारा जीवन कैसा है प्रिय? మన జీవితాలు కూడా ఏలు పెట్టి చూపించేవారు కనబడుతున్నారు. हमारे जीवन में भी उंगली उठा के दिखाने वाला है. వద్దండి, नहीं प्रियो, ఈ జీవితాలు వద్దు. ఈ జీవితాలకి స్వస్తి చెప్పండి. ये जीवन को खत्म कीजिए. ఈ లోకంలో ఉన్న రోత జీవితాల్ని మనము దగ్గరికి రానియకూడదు. ये जो संसार में जो बिगड़ा हुआ ये जीवन है हमारा अंदर नहीं आना चाहिए. ఒక్కసారి పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలి నీ మరణం వరకు. एक बार पवित्र भवन में आने के बाद आपके पवित्र को संभालना है मृत्यु तक. సమూయేలు గారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుందండి. తల వెంట్రుకలు నెరిచిపోయినా కూడా అతని మీద ఒక్క కంప్లైంట్ కనబడటం లేదు. तो समय के जीवन में देखा तो हमें समझ में आते उसके बाद सफेद होने तक उसके ऊपर कोई गलत नहीं किया. అంత గొప్ప సాక్ష్యం పొందినవాడు సమూయేలు గారు. అయితే इतना अच्छा गवाही पाने वाला समूएल है. సర్వ సమాజంలో ఎంత మంచి పేరు కలిగిన వాడు సమూయేలు గారు. అయితే सारे समाज में अच्छा नाम कमाने वाला जो समूएल है. ఇప్పుడు ఆ సమూయేలు గారు కుటుంబంలో వచ్చిన వ్యక్తే హేమాన్ మనకు కనబడుతున్నాడు పిల్లలు. जो उसके परिवार में से आया व्यक्ति है हेमान. ఈ హేమాన్ అంటున్నాడు నాకు ఎవరు లేరు నువ్వు తప్ప అంటున్నాడు. ये हेमान कहता है मुझे कोई नहीं तेरे अलावा. నాకు చీకటి బంధువర్గం అంటున్నాడు. मेरे अंधेरा मेरे पहचान कहता है. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, యాచనలు సమర్పిస్తున్నాడు. परमेश्वर से प्रार्थना करता है, याचना देता है. ఏమైంది ఇంతకు ఇతని జీవితంలో? क्या घटे इसके जीवन में? ఇతడు తన తాతను చూసి బ్రతుకుతున్న వ్యక్తి ప్రియులారా. उसके दादा को देखकर जीवन जी रहे हैं. అంటే ఇతని జీవితం
జీవితంలో ఎవరిని మోడల్గా పెట్టుకున్నాడంటే తాతను మోడల్గా పెట్టుకున్నాడు. उसके जीवन में किसे आदर्श किया है? उसके दादा को. తన తాత అయిన సమూయేలు గారు దేవునిలో ఎలా ఎదుగుతున్నాడు, ఎలా అభివృద్ధి చెందాడో అలా అభివృద్ధి చెందుతున్న వ్యక్తి. उसके जो दादा शमूएल किस प्रकार से परमेश्वर में जीवन जिया वो इस प्रकार जीवने वाला व्यक्ति है. అలా తాత మనవడు కూర్చున్నప్పుడు తాత మనవడికి మంచి మంచి విషయాలు చెప్పలేదంటారా? देखो तब नाना जो पोता बैठते समय जो नाना उसे अच्छे विषय नहीं बता होगा. దేవుని గురించి ఇలా బ్రతకాలని సమూయేలు గారు హేమానుకు చెప్పాడా చెప్పలేదా? परमेश्वर के ऐसे जीवन जीना करके शमूएल ने जो हेमन को नहीं बताया होगा. ఎన్నో విషయాలు చెప్పుంటాడండి. बहुत विषय बताए. ఎన్నో విషయాలు చెప్పాడు కనుకనే అతడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. वो इतने विषय बताया करके वो प्रार्थना कर रहा है. ఇప్పుడు ఆ సమూయేలు గారి ప్రభావం ఎవరి మీద కనబడుతుందంటే హేమాను గారి మీద కనబడుతుంది. वो शमूएल का जो प्रभाव है किसके ऊपर दिखता है? हेमन के ऊपर दिखता है. అందుకంటున్నాడు నీ భయము చేత నేను కనికరం కలవరపడుచున్నాను అంటాడు అక్కడ. इसके लिए तेरे डर के अनुसार मैं जी रहा हूँ. అంటే దేవుని భయము కూడా హేమానులో కనబడుతుంది. परमेश्वर के डर भी हेमन में दिखता है. భయముతో కూడిన భక్తి ఉంది. डर से वो भक्त भी है. భక్తితో కూడిన మంచి ప్రవర్తన హేమానులో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, अच्छा जो आदर्श भी है उसके अंदर. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, पर ఇక్కడ ఎంత గొప్పగా ఉన్న ఒక కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తి నేను చీకటి నాకు బంధువులు అంటున్నారు. ये इतना बड़ा परिवार से आया जो व्यक्ति है अंधेरा ही मेरा व्यक्ति है करके कहता है. ఏమంటున్నాడమ్మా హేమాను? क्या कहता है हेमन? చీకటి నాకు బంధువర్గం అంటున్నాడు. अंधेरा ही मेरा पहचान कहता है. అంటే తాత గొప్పగా కనబడుతున్నాడు. తాత దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాడు. గొప్పగా ఇతడు కూడా కనబడుతున్నాడు. అలాంటప్పుడు ఎందుకు చీకటిని గుర్తు చేసుకుంటున్నాడు? देखो दादा से बहुत सीखा और बहुत अच्छे नाम कमाए फिर यहाँ पर क्यों कहता है मेरा अंधेरा ही मेरा నాకు ఎవరు లేరని ఎందుకు అంటున్నాడు? मुझे कोई नहीं करके क्यों कहता है. ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, और आप देख सकते हो తాత లాంటి బ్రతుకు తండ్రిది కాదు. తాత లాంటి బ్రతుకు తండ్రిది కాదు. जो హేమాను తాత గొప్పగా కనబడుతున్నాడు సమూయేలు గారు. जो शमूएल जो है हेमन को महा बड़ा दिखता है. హేమాను తండ్రి జీవితం అంత గొప్పగా లేదు ప్రియులారా. जो हेमन के जो पिताजी के वो जीवन इतना अच्छा नहीं था. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము शमूएल की पहले पुस्तक उसका 8वां अध्याय మొదటి వచనం నుండి. पहला वचन से देखिए. సమూయేలు మొదటి గ్రంథము शमूएल पहला अध्याय 8వ అధ్యాయం क्षमा कीजिए. पहला पहला शमूएल पुस्तक 8वां अध्याय और पहला भाग. సమూయేలు వృద్ధుడైనప్పుడు సమూయేలు వృద్ధుడైనప్పుడు కుమారులను తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించను. ఇప్పుడు సమూయేలు గారు ఎంత గొప్పవాడో మనం ఆలోచించాము. शमूएल कितना बड़ा व्यक्ति है हम देखा है. అంత గొప్ప సమూయేలు గారు ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత న్యాయాధిపతులుగా తన కుమారులను నియమించాడు. इतने जो शमूएल में बूढ़ेपन में आने के बाद भी जो उसके बच्चे को इस्राएल में ठहराया. న్యాయాధిపతులు అనగా రక్షకులు. न्याय की इसके मतलब रक्षक. ఏంటమ్మా న్యాయాధిపతులు అంటే ఎవరు? न्यायी लोगों ने రక్షకులు అంటే రక్షించేవారు, कि उसे रक्षा करने वाला है. భక్షించేవారు కాదు. बख्श देने वाला नहीं. రక్షించేవారిగా నియమిస్తే रक्षा देने वाला जो न्याय ठहरा है. ఇప్పుడు తండ్రి అంటే యోవేలు గారిని కూడా అక్కడ న్యాయాధిపతిగా నియమించినట్లు మనకు కనబడుతుంది. योवेल के भी ऊपर जो है न्याय करने वाला ठहरा है. యోవేలు ఎవరంటే హేమాను తండ్రి, మర్చిపోకూడదు మీరు. योवेल कौन है? हेमन का पिताजी. ఇప్పుడు 8వ అధ్యాయం నేను చదువుతున్నాను. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. కనపడిందా? ఎవరు? సమూయేలు గారి కుమారుడు యోవేలైతే ఈ యోవేలు గర్భాన పుట్టినవాడే హేమాను. योवेल के गर्भ से जो जन्मा है वो हेमन है. అని జ్యేష్ఠ కుమారుడు యోవేలు. రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. అంటే వీరిని న్యాయాధిపతులుగా నియమిస్తే, వీరిని రక్షకులుగా నియమిస్తే వీరు భక్షకులుగా మారిపోయారు పిల్లరా. जो ये व्यक्ति को जो है न्याय करने के लिए वहाँ पर ठहरा है तो इन लोग जो है भक्ष हो चुके हैं. అంటే తన తండ్రి సమూయేలు గారు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడో ఆ ప్రవర్తన అన్నది కుమారుల్లో కనబడలేదు. जो शमूएल जो जिस प्रकार से जीवन जिए है वो जो
वो स्वभाव जो है उसके बच्चे में नहीं दिखा। అతని జ్యేష్ఠ కుమారుడు ఏవేలైతే ఏవేలు ప్రవర్తన అస్సలు బాగులేదండి. उसके जो बच्चे एवे जो है उसकी तो अच्छा ही नहीं परिस्थिति। ధనాపేక్ష, చెడు తలంపులు, చెడు అలవాట్లు వీరిలో కనబడుతున్నాయి. देखो बुरा हर एक कार्य उसमें दिखता है। న్యాయం చేయవలసిన వారు అన్యాయం చేస్తున్నారండి. जो न्याय करने वाला अन्याय कर रहा है। అంటే వీరిని రక్షకులుగా పెట్టింది దేవుడు ఎందుకు? ये रक्षक क्यों रखा है परमेश्वर उसको? సమూయేలు గారు ఎందుకు వీరిని రక్షకులుగా నియమించాడు? शमूएल क्यों उसे रक्षक के लिए ठहराया? ఎవరికి అన్యాయం చేయకూడదని పెడితే అన్యాయం చేయడానికి వీరు ముందుకొచ్చారండి. किसी को अन्याय नहीं करना करके ठहराया तो वो अन्याय करने के लिए आ गया है। ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. अब सावधानी से सोचिए। ఇప్పుడు తండ్రి క్రియలు చూస్తున్నాడు హేమాను. अब पिता का जो क्रिया देखता है ये తండ్రి నడవడికని హేమాను చూస్తున్నాడు. पिता का जो चाल चलन देख रहा है। ఒకవైపు తాత నడవడికను, తాత ప్రవర్తన చూస్తున్నాడు. एक साइड से जो अपने नाना के जो स्वभाव देख रहा है। తాత లాంటి గొప్ప స్థితి తండ్రిలో కనబడటం లేదు. जो दादा की जो महान स्थिति है वो बच्चे में नहीं दिख रहे हैं। తాత యొక్క స్థితిగతులు వేరు, తండ్రి యొక్క స్థితిగతులు వేరు. देखो दादाजी की जो स्थिति अलग है और जो पिता का स्थिति अलग है। ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ హేమాన్ గారు? अब क्या करना चाहिए हेमान? ఇప్పుడు ఎవరిని ఫాలో కావాలి? किसे फॉलो होना है? తండ్రినా తాతనా? जो पिता को या दादा को? దేవుడు ఇచ్చాడండి అతనికి ఛాన్స్. परमेश्वर उसे मौका दिया। నువ్వు ఎవరిని ఫాలో అవుతావని ఇద్దరి జీవితాలను దేవుడు పెట్టాడు ముందు. अब किसके रास्ते में चलेंगे? दो लोग का जीवन रखा है। దేవుడు మన కుటుంబాల్లో కూడా పాఠాలు నేర్పిస్తుంటాడు పిల్లరా. जो परमेश्वर हमारे परिवार में भी एक पाठ सिखाता है। మన కుటుంబాలు కూడా తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తాతలు ఉన్నారు, ముత్తాతలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, మామలు ఉన్నారు, ఎందరో ఉన్నారు. हमारे परिवार में भी दादा दादी जो पिता माता है बहुत सारे लोग हैं। నువ్వు ఎవరిని మోడల్ గా తీసుకుంటావు అది దేవుడు నీకు విడిచిపెట్టాడు. आप किसको आदर्श लेंगे परमेश्वर आपके ऊपर छोड़ा। ఫర్ ఎగ్జాంపుల్ టీవీ మన ముందుందండి. एग्जांपल टीवी हमारे सामने है। టీవీ రిమోట్ మన చేతిలో ఉంది. टीवी के रिमोट भी हमारे हाथों में। ఇప్పుడు టీవీలో వచ్చే ఆరాధన కార్యక్రమం చూడాలన్నా నీ చేతిలో ఉంది. जो टीवी में आते हैं जो आराधना कार्यक्रम देखने के लिए आपके हाथों में है। లేకపోతే టీవీలో వచ్చే సినిమాలు సీరియల్ చూడాలన్నా అది కూడా నీ చేతిలోనే ఉంటుంది ప్రియులారా. यानी टीवी में आते पिक्चर या सीरियल से वो देखने के लिए भी आपके हाथों में होता है। అంటే రిమోట్ మన చేతిలో ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. क्योंकि रिमोट हमारे हाथ में है वो भूलना नहीं। అంటే దేవుని మాటలు వినాలన్నా రిమోట్ నీ చేతిలో ఉంది. परमेश्वर के वचन सुनना है तो आपके हाथों में है। లేదు జబర్దస్త్ చూడాలన్నా రిమోట్ నీ చేతిలోనే ఉంది. नहीं जबरदस्ती देखना है तो फिर भी आपके हाथों में रिमोट है। లేకపోతే కార్తీక దీపం సీరియల్ చూడాలన్నా కూడా అది కూడా నీ చేతిలో ఉంది రిమోట్. जो कार्तिक दीप जो होता है वो सीरियल देखने के लिए आपके हाथों में है। ఒక న్యూస్ అండి. एक न्यूज़ है। కార్తీక దీపం సీరియల్ చూడనివ్వలేదని భర్త తలపై ఇనుపరాడుతో కొట్టిన భార్య, కోమాలోకి వెళ్ళిన భర్త. देखो उसकी पत्नी ने उसे सीरियल देखने मना किया, इसके लिए वो एक रॉड लेकर पति के सिर पर डाला। అందుకు సీరియల్లో దీపం కోసం ఇంటి దీపాన్ని ఆరిపేయాలనుకున్నది ఒక మహాతల్లి. देखो जो अपने सीरियल के दीपक के लिए अपने जो खुद का दीपक बुझा लिया। కార్తీక దీపం చూడనివ్వలేదని భర్తని ఇనుపరాడుతో కొడితే భర్త కోమాలోకి వెళ్ళాడండి. देखो एक सीरियल देखने नहीं दिया तो पत्नी ने पति को रॉड से मारा, वो कोमा में चला गया। అంటే ఇప్పుడు ఆ దీపం కోసం ఆమె దీపాన్ని ఆర్పుకోబోతుంది మహాతల్లి. उसके दीपक के लिए अपना दीपक को बुझा लिया। ఇది మీకు అర్థమైతే ये यदि आपको समझ में आया तो ఇప్పుడు హేమాను గారి జీవితం కూడా అదే ఉంది. ఇప్పుడు ఆయన ముందు ये हेमन के जीवन में भी वही परिस्थिति है। దేవుడు రిమోట్ ని హేమానికి ఇచ్చాడు. परमेश्वर हेमन को रिमोट दिया। రెండు పెద్ద పెద్ద టీవీలు ఇచ్చాడు దేవుడు. दो बड़े बड़े टीवी दिया। ఒకటి తన తండ్రి అయిన ఏవేలు జీవితాన్ని ముందు పెట్టాడు. एक उसके पिता एवेल के जीवन में रखा है। తన తాత అయిన సమూయేలు జీవితాన్ని ముందు పెట్టాడు. उसके जो नाना है शमूएल के जीवन में रखा నువ్వే है। సెలెక్ట్ చేసుకో ఎవరిలా బ్రతుకుతావు అన్నాడండి. सेलेक्ट करो किसके जीवन जिएंगे तुम। రోజు మన కుటుంబాల్లో కూడా आज हमारे परिवार में भी తల్లి గయ్యాలి గంపై ఉండొచ్చు. जो माता है वो बहुत क्रोधित होगा। తండ్రి తిట్టుబోతూ తిరుగుబోతూ తాగుబోతూ అయి ఉండొచ్చు. पिता जो है जो घूमता फिरता हो जो पिकड़ हो सकता है। కానీ నీ జీవితము నీ ఆత్మీయ జీవితం నీ చేతిలో ఉందన్నది మర్చిపోకూడదు నువ్వు. क्योंकि आपके जीवन आपके हाथ में है ये भूलना नहीं। తల్లి గయ్యాలి గంపని నువ్వు గయ్యాలి గంపగా మారిపోతావా? जो माता जिस प्रकार से चलती है वैसे ही आप चल जाएंगे क्या? తండ్రి తిట్టిపోతూ తిరుగుబోతూ త్రాగుబోతని తండ్రిలో నువ్వు మారిపోతావా? पिता जो है गाली को देने वाले पिकड़ करके तुम उसे बदल जाओगे क्या? వారిని కాదండి మనం రోల్ మోడల్ పెట్టుకోవాల్సింది. उन्हें नहीं हम रोल मॉडल रखना है। మన కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు దేవుని కొరకు బ్రతుకుతున్న వారు. हमारे परिवार में कोई ना कोई होता है परमेश्वर के जीवन जीने वाला। వారిని రోల్ మోడల్ గా పెట్టుకోండి. उन्हें आप आदर्श लीजिए। అసలు కుటుంబంలో ఎవరు లేరా?
परिवार में कोई नहीं है क्या? బైబిల్లో ఉన్నారండి. बाइबल में प्रियो, బైబిల్ అందరూ భక్తులు ఉన్నారండి. बाइबल में कितने तो भक्त है? ఎంతమంది భక్తుల జీవితాలు మీకు చెప్పాను. वो सारे लोग का जीवन आपके सामने में ఇంకా रखा। ఎందరో భక్తుల జీవితాలు మీకు చెప్పాలి. और कितने लोगों के बारे में बताना है? ఇక్కడ హేమాను జీవితం అదే జరిగిందండి. यहाँ पर हेमंत के जीवन में वही हुआ। ఇప్పుడు తండ్రి బ్రతుకు చూస్తే బాగులేదు. जब उसके पिता का जीवन देखो तो अच्छा नहीं है। న్యాయం చేయవలసిన వ్యక్తి అన్యాయం చేస్తున్నాడు. जो न्याय करने वाला व्यक्ति वो अन्याय कर रहा है। తాత జీవితం చూస్తే చాలా గొప్పగా కనబడుతుంది. ముసలివాడైనా నో కంప్లైంట్. देखो जो दादा का जो जीवन देखो तो बहुत बड़ा दिखता है, जो बूढ़ापन हुआ फिर भी कोई कंप्लेंट नहीं। కనుక ఇతడు తండ్రిని పక్కన పెట్టేశాడండి. इसके लिए अपने पिताजी को बाजू में తండ్రి रखा। జీవితం నాకు వద్దనుకున్నాడు. पिता का जीवन मुझे नहीं चाहिए। తండ్రి నాకు మోడల్ గా వద్దనుకున్నాడు. मैं पिता का आदर्श नहीं लूंगा। నేను బ్రతికితే నా తాతలా బ్రతుకుతాను అనుకున్నాడు. मैं जीवन जीवा तो मेरे दादा के समान నా जीऊंगा। తాత ఎలా దేవునికి సమర్పించుకున్నాడో అలా నేను నా కుటుంబం దేవునికి సమర్పించుకోవాలనుకున్నాడు. मेरे పిల్లరా, दादा ने किस प्रकार से अपने जीवन को परमेश्वर को समर्पण किया उसी तरह मैं भी నేను करूंगा। బ్రతికిన దేవుని సన్నిధిలో బ్రతకాలి, దేవునికి పరిచయం చేయాలి నేను నా కుటుంబం అనుకున్నాడండి గొప్పగా హేమన్ గారు. जीवन जीऊंगा तो मैं और मेरा परिवार जो परमेश्वर के लिए जीवन जीऊंगा। అందుకే తన కుటుంబాన్ని చూశాడు. इसके लिए उसके परिवार को తన देखा। కుటుంబ పరిస్థితులు చూస్తే బాగోలేవు. उसके परिवार की परिस्थिति अच्छी అందుకు नहीं। బాధతో వేదనతో కష్టాల్లో కన్నీళ్ళలో ఆ కీర్తన రాస్తున్నాడు పిల్లరా. इसके लिए दुख में और कष्ट में आंसू बहाते हुए वो जो भजन लिख रहा है। బాల్యము నుండి నేను చూస్తున్నానయ్యా నా కుటుంబ పరిస్థితి బాగోలేదు. मैं जो बचपन से देख रहा हूँ मेरे परिस्थिति अच्छे नहीं। బాల్యము నుండి నేను చూస్తున్నాను నన్ను మంచి నడవడికలో మా తల్లిదండ్రులు నా తండ్రి నన్ను మంచి మార్గం నడిపించలేదు. बचपन से मैं देख रहा हूँ मेरा पिताजी अच्छे मार्ग में नहीं चल కనుక रहा है। నేను చీకటిలోనే చీకటిని నేను బంధువుగా చూసుకుని చీకటిలో నా జీవితాన్ని గడిపాను. मैं अंधेरे को देख रहा, अंधेरा ही मेरे पहचान बन गया। కనుక నాకు నా తండ్రి జీవితం వద్దు. ఇదిగో నీవు నియమించిన నీ కుమారుడైన సమూయేలు గారు మా తాతగారు ఉన్నారు, మా తాతల నేను బ్రతకాలి, అలా బ్రతుకుతాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడండి. देखो मेरे पिता के अनुसार नहीं जीना, मुझे मेरे दादा के समान मुझे जीना करके एक निर्णय लिया। ఈరోజు మన జీవితాల్లో మనం ఎవరిని మోడల్గా తీసుకుంటున్నాం? आज हमारे जीवन में हम किसे आदर्श लेंगे? తండ్రి తాగుబోతే అయితే మనం కూడా తాగుబోతులుగా మారిపోదామా? पिता जब पिकड़ होता हम भी ऐसे पिएंगे क्या? తల్లి ఒకవేళ జగడాలాడుతూ వస్తుంటే మనం కూడా వెళ్ళి జగడ ఆడదామా? यदि माता कोई गाली कोई झगड़ा करते हुए हम भी ऐसे करेंगे क्या? వద్దండి. नहीं प्रियो, మనము దేవుడు కోరుకున్న విధంగా మనం బ్రతకాలి. जो परमेश्वर चाहता है उसी प्रकार हम जीवन जीना है। మన కుటుంబంలో గొప్పవారు ఎవరో ఒకరు ఉంటారండి. हमारे परिवार में जो महान व्यक्ति कोई ना कोई होता వారిని है, గౌరవగా తీసుకోవాలి. उसे आप आदर्श लीजिए। అలాని ఇక్కడ హేమన్ గారు గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు పిల్లరా. और हेमंत जो है अच्छा निर्णय लिया, నేను బ్రతికితే దేవుని సన్నిధిలో నా తాతలా బ్రతుకుతాను. मैं जीवन जीवन तो मेरे नाना सामिल के समान जीऊंगा। నేను నా కుటుంబం దేవుని సన్నిధిలోని పరిచర్య చేస్తూ పని చేస్తూ ఉంటాం అనుకున్నారు मैं పిల్లరా. मेरे परिवार जो सेवा करते परमेश्वर के बोल में रहूंगा। అలా నిర్ణయం తీసుకొని బ్రతుకుతున్న కొంతకాలానికి ऐसे निर्णय लेकर जीवन जीते कुछ समय में దేవుడు సమూయేలు గారి ద్వారా దావీదు గారిని రాజుగా అభిషేకించాడు పిల్లరా. परमेश्वर जो है सामिल के द्वारा दाऊद महाराजा को अभिषेक ఇప్పుడు करता है। దావీదు గారు రాజు అయ్యాడు. अब दाऊद महाराजा राजा हुआ। దావీదు గారు ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకుంటున్న ఆ వ్యక్తి ఇప్పుడు రాజు అయిపోయాడు. दाऊद महाराजा कहीं जंगल में भेड़ी चराता था, वो व्यक्ति राजा ఇప్పుడు हुआ। రాజు అయిపోయిన తర్వాత దావీదు గారు ఆలోచన చేస్తున్నాడు పిల్లరా. अब राजा होने के बाद एक विचार करता है, నేను ఎక్కడో ఉన్న నన్ను ఇంత గొప్ప స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు కనుక నేను దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి. जब दाऊद महाराजा एक विचार करता मैं कहीं पर था पर खा से खा लेके आया ఎప్పుడు करके దేవుని మహిమపరిచే పనులు నేను చేయాలి. हमेशा मैं परमेश्वर से सेवा करते रहूं। ఎప్పుడు కూడా దేవునికి ఘనత రావాలి. मैं निरंतर जो परमेश्वर की सेवा करूं। కనుక ఎప్పుడు కూడా దేవుని స్తుతించే వాళ్ళు కావాలి అని కొందరు గాయకులను అతడు సిద్ధపరిచాడు పిల్లరా. जो निरंतर जो है सेवा करने के लिए गीत के द्वारा एक गायक को निर्णय लिया। అంటే కొంతమంది సింగర్స్ ని అతడు సెలెక్ట్ చేసుకున్నాడు. कुछ ऐसे गायक को जो सिंगर जो है वो सेलेक्ट किया। ఆ సింగర్స్ అందరూ కూడా దేవుని మందిరంలో ఎల్లప్పుడూ కూడా దేవుని నిత్యము స్తుతిస్తూ ఉండాలి. वो सारे जो सिंगर जो है परमेश्वर के भवन में हमेशा स्तुति गाना करना चाहिए। నిత్యము 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 దేవుని మందిరంలో దేవుని స్తుతించేవారు కావాలి అనుకున్నాడు. అలా నియమించాడండి దావీదు గారు కొంతమంది గాయకులను. वैसे परमेश्वर के बारे में निरंतर स्तुति आराधना गाने वाला है करके वैसे एक निर्णय लिया। ఇప్పుడు అలాంటి గాయకుడు గ్రూప్ ఉంది కదా, वैसे गायक के ग्रुप है ना, ఆ సింగర్స్లలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఇప్పుడు ఈ హేమాను చేర్చబడ్డాడు. उस सिंगर के जो ग्रुप के अंदर एक व्यक्ति वो दिखता है वो हेमान। అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి హేమాను చేర్చబడ్డాడు పిల్లరా. एक मुख्य व्यक्ति है वो हेमान उसमें शामिल होता है। అతని ఆశను బట్టి అతని ఆకాంక్షను బట్టి అతను ఏదైతే ఎదురు చూస్తున్నాడో దానిని బట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు.
जो उसकी आशा और उसके आशा को देखकर परमेश्वर उसे उच्च स्थान दिया। ఇప్పుడు దావీదు గారు ఏదైతే ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేసుకున్నాడో ఆ గ్రూప్ లో ఇతను కూడా సెలెక్ట్ అయ్యాడండి హేమాన్ గారు. जो दावीद जिस ग्रुप को सेलेक्ट किया उस ग्रुप में ये हेमान व्यक्ति वो भी था। దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 25వ అధ్యాయం पहला इतिहास 25వ అధ్యాయము उसका 25 अध्याय पहला इतिहास 25 अध्याय మొదటి నుండి पहले से पढ़िए। మరియు దావీదును దావీదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను యెదూతును అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి, అంటే ఇక్కడ దావీదు గారు కొందరిని దేవుని మందిరంలో సేవ చేయడానికి కొందరిని ప్రత్యేకపరుచుకున్నాడు. అందులో ఆసాపు జీవితాన్ని మీకు తెలియజేశాను. ఆసాపు కీర్తన కూడా మనకు కనబడుతుంది పిల్లరా. ఈ ఆసాపు ఎవరంటే ఆయన కూడా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, గొప్ప సింగరు, అలానే హేమాను కూడా మనకు కనబడుతున్నాడు. అంటే ఇప్పుడు హేమాన్ ఎవరో మనకి పూర్తిగా డీటెయిల్ గా అర్థమైపోయింది పిల్లలు. ఇప్పుడు ఆసాపు హేమాను వీరందరూ కూడా దేవుని మందిరంలో పాటలు పాడేవారు. అదే అంటున్నాడు ఇక్కడ, హేమాను యెదూతు అనువారి కుమారుల కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారతోనూ స్వరమండలముతోనూ తాళములతోనూ వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించి తిని. వాయిస్తున్నారంటే దేవుని మాటలతో ప్రకటించాలి, అదేవిధంగా బాగా మ్యూజిక్ వాయించాలి. అలా వారిని ఏర్పాటు చేసుకున్నాడు పిల్లరా దావీదు గారు కూడా దేవుని మందిరంలో. ఇప్పుడు హేమాను కుటుంబం మనకు కనబడుతుంది. మళ్ళా కిందికి వచ్చేసరికి 4వ వచనం, అదే అధ్యాయం 4వ వచనం. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్యాహు, మత్తన్యా, ఉజ్జియేలు, షెబుయేలు, మెరీమోతు, హనన్య, హనాని, ఎలిత్యాత, గదల్తి అని కొంతమంది పేర్లు చెప్పుకుంటూ కిందికి వస్తారు పిల్లరా. అంటే ఆసాపు కుమారుల పేర్లందరూ కూడా వారి బ్యాచ్ ఒక బ్యాచ్ అయితే, అలానే ఇక్కడ హేమాను మరి కుటుంబ సభ్యుల పేర్లందరూ కూడా చెప్తూ ఇక్కడ 5వ వచనం వచ్చేసరికి వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు అని వ్రాయబడింది పిల్లరా. రాజునకు దీర్ఘదర్శి అని వ్రాయబడింది ఇక్కడ. అంటే తన కుటుంబ విషయంలో ఎలా మారిపోయాడు అంటే కుమారుల విషయంలో హేమాను దీర్ఘదర్శిగా మారిపోయాడు. మనం ఫస్ట్ 15-17లో మనం ఏం చూసామంటే హేమాను గాయకుడు మనం చదువుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి దీర్ఘదర్శి అని మనకు కనబడుతుంది పిల్లరా. దీర్ఘదర్శి అనగానే ముందున్న వాటిని ఆలోచించేవాడు, కిందనున్న పాతాళమును తప్పించుకొనుటకు పరమును చేరుకునే మార్గాన్ని వెతికేవాడే దీర్ఘదర్శి. అంటే ఈ లోకంలో బ్రతుకుతూ పరలోకం కొరకు ప్రయాసపడే వారిని దీర్ఘదర్శి అంటుంది బైబిల్. అలా దీర్ఘదర్శి హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానుకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండేను. ఎంతమందిని దేవుడిచ్చారా ఆ హేమాను పిల్లల్ని? 14 మంది కుమారులు, 3 కుమార్తెలు. టోటల్ ఎంత మంది? 17 మెంబర్స్. ఇప్పుడు 17 మంది పిల్లల్ని దేవుడు హేమాను గారికి ఇస్తే ఇప్పుడు హేమాను ముందేమనుకున్నాడు? నేను బ్రతికితే దేవుని కొరకు మా తాతలా బ్రతుకుతాను, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో బ్రతుకుతాము, దేవుని కొరకు పరిచయం చేస్తాము,
सेवा करेंगे। మా నాన్న జీవితం ఎలా పోయినా పర్వాలేదు, మేము మా తాతను మోడల్గా పెట్టుకుంటామని అనుకున్నాడు. ఆ విధంగా దేవుడు అతని ఆలోచన విని అతనికి గర్భఫలాన్ని 17 మందిని ఇచ్చాడు పిల్లరా. मेरे पिता के समान है, मेरे दादा के समान मैं जीऊंगा करके सोचा, इसके लिए उसे 17 लोग संतान दिया। ఇప్పుడు వీరు మరి పాటలు రాయాలి, పాటలు పాడాలి. ये गीत लिखना है और गीत गाना है। అంటే గొప్పగా పాటలు పాడుతూ ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. तो अच्छे महान रीति से गीत गाना है। అలాని కింద చెప్తూ ఏమంటారంటే 6వ వచనంలో, వీరందరూ ఆసాపునకును యెదూతుకును హేమానునకును రాజు చేసిన కట్టల ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచు ఉండిరి అని వ్రాయబడింది పిల్లరా. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమర్థమవుతుందంటే ఇప్పుడు ఆసాపు సంతతి వారు, यहाँ पर क्या दिखता है? आसाफ और उसके संतान, యెదూతు సంతతి వారు, यदूत और उसके संतति, హేమాను సంతతి వారు, हेमन और उसके संतान। వీరందరూ బ్యాచ్లుగా ఇప్పుడు దేవుని మందిరంలో పాటలు పాడుతూ ఉన్నారు పిల్లరా. ये सारे ग्रुप इकट्ठा होकर परमेश्वर के भवन में गीत गा रहे हैं। రాజు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారం మీరు బాగా దేవుని కొరకు పాటలు రాయడము, పాటలు పాడడము. राजा ने किस प्रकार से आज्ञा दी, उसे आज्ञा के द्वारा गाना गाना और गाना सुनाना। అంటే ఇక్కడ హేమాను ఒక్కడే పాట పాడడం లేదు. यहाँ पर हेमन एक ही व्यक्ति गीत नहीं गा रहा है। దేవుడు హేమానికి 17 మంది పిల్లలు ఇస్తే 17 మంది పిల్లల్లో కొందరు వాయిద్యాలు వాయించడానికి, जो हेमन को जो है 17 संतान जो दिए, 17 बच्चे भी, कुछ लोग అంటే गीत बजाने, ఒకరు తబలా వాయించడానికి, ఒకరు డోలక్ వాయించడానికి, कुछ लोग तबला बजाने, कुछ ढोलक बजाने, ఒకరు గిటారు, ఒకరు పియానో, कुछ ऐसे गिटार होते, पियानो ఇంకా होते। మిగిలిన ఒక ఇద్దరు మీరు పాట పాడండి అందరూ కూడా ఆ పాటలు పాడడానికి నియమించాడండి హేమాను గారు. बाकी जो बच्चे उसे यहाँ पर बुलाकर गीत गाओ। అంటే అందరూ కూడా పాటలు పాడే కుటుంబంగా మారిపోయింది దేవుని సన్నిధిలో. सभी सिंगर बने, उसके परिवार पूरा। అంటే ఎంత గొప్పగా వాడబడిందో కుటుంబం చూడండి మీరు. देखो कितना महान रीति से इस्तेमाल हुआ हो। దేవుని సన్నిధిలో కుటుంబం అంతా వాడబడుతుంది హేమాన్ గారి కుటుంబం. परमेश्वर के जो मंडली में पूरा परिवार जो इस्तेमाल हो रहा है। దేవుడు 17 మందిని నమ్మి హేమాన్ గారు ఇస్తే 17 మందిని కూడా దేవుని పని కొరకు వాడుతున్నాడండి. जो परमेश्वर ने भरोसा रखकर 17 संतान उसे दिए, पूरे लोग परमेश्वर के लिए इस्तेमाल हो रहे हैं। ఈ రోజు మనల్ని పాట పాడమంటే నువ్వు పాడని ఇలా గుచ్చుతుంటారండి మనోళ్ళు అయితే. अब हम कहते हैं गीत गाओ तो तू गा करके कहते हैं। చూడండి ఇక్కడ హేమాను జీవితం మనకి పాఠాలు నేర్పించడం లేదా? देखो हेमन का जीवन हमें एक पाठ नहीं सिखाती है। అతని తండ్రి పరిస్థితి బాగోలేదు, उसके पिता का परिस्थिति अच्छा नहीं है। కానీ అతను ఎవరిని రోల్ మోడల్ పెట్టుకున్నాడు, वो किसे रोल मॉडल रखा है, తన కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు. उसके परिवार को कैसे चला रहा है। పాటలు పాడడం అంటే దేవునికి ఎంత ఇష్టమో గత కొద్ది వారాల క్రితం మీకు చెప్పాను, పాఠాన్ని చెప్పాను. गीत गाना कितना महान है, ये कुछ पिछले हफ्ते में मैंने बताया आपको। ఇప్పుడు కుటుంబం అంతా పాటలు పాడుతున్నారండి. सारे परिवार जो है गीत गा रहे हैं। మనలో పాడమంటే నువ్వు పాడు ముఖాలు చూసుకుంటుంటాం. हम गीत गाओ कहने से एक दूसरे की चेहरा देखते हैं। లేదు ఇప్పుడు పాస్టర్ గారు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇస్తారంటే అందరూ ముందు వచ్చేస్తారు పిల్లలు. पास्टर 1 लाख रुपए 1 लाख रुपए दिए, समझो सब आएंगे। కాదు ఇదంటే జుట్లు పెరుక్కొని వాళ్ళు వెనక్కి వేసన్నా ముందుకు వచ్చేస్తారు. नहीं तो वो अपने जो बाल पकड़ के खींच के आएंगे। అలా ఉండకూడదండి. మనం वैसे नहीं रहना हम। దేవుని సన్నిధిలో పాటల ప్రాముఖ్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. परमेश्वर के भवन में गीत गाना कितना महान है देखिए। ఇంకా కొందరు పాటలు పాడుతుంటే కొందరు నిశ్శబ్దంగా కూర్చుంటారు పిల్లలు. और कुछ लोग गीत गाते समय कुछ लोग शांति से बैठते हैं, కొందరైతే నిద్రపోతారు. कुछ लोग तो सो जाते हैं। నిద్రపోవడానికి మనం ఇంటికి అని చిత్త దూరం వచ్చింది. सोने के लिए हम इतना दूर आए घर से। నిద్రపోవడానికి మనం ఉదయం లేచి స్నానం చేసి బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వచ్చింది ఎందుకు? हम जो नींद उठकर नहाकर हम परमेश्वर के भवन में क्यों आए? దేవుని స్తుతించడానికి కాదా? परमेश्वर की महिमा करने, దేవుని ఆరాధించడానికి కాదా? उसकी आराधना करने के लिए అంటే नहीं। దేవుని సన్నిధిలోకి వచ్చేది నిద్రపోవడానికా? परमेश्वर के भवन में सोने के लिए आते हैं। దేవుని సన్నిధిలోకి వచ్చేది మౌనంగా ఉండడానికా? परमेश्वर के भवन में हम शांत रहने के लिए आते हैं क्या? వద్దండి, అలాంటి వారిని చూస్తే నేనే బాధపడుతుంటాను. वैसे लोग को देखने से मैं ही दुख होता हूँ। నేను బాధపడడం కాదు, పరలోకంలో తండ్రి ఎంత బాధపడతారో ఆలోచించండి. ये मैं दुख कितना, हम जब परमेश्वर और कितना दुख होता కనుక होगा। అందరం కూడా పాటలు పాడాలి. इसके लिए सब लोग गीत गाना అంటే है। హేమాను జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. हेमन के जीवन एक बार देखिए, తన కుటుంబం గురించి ఎంతో బాధ వేదనలో ఉన్నాడు. उसके परिवार के लिए कितना दुख में था। తన కుటుంబాన్ని చూసుకుంటే అతనికి శాంతి లేదు, సమాధానం లేదు. उसके परिवार को देखा तो उसे कोई शांत और समाधान नहीं తండ్రి था। జీవితం అస్సలు బాగోలేదు. पिता का जीवन बिल्कुल ठीक नहीं था। కనుక తండ్రి జీవితాన్ని పక్కన పెట్టాడు, తాతను చూసుకున్నాడు మార్గంగా. क्योंकि पिता का जो जीवन अलग रखा, अपने दादाजी के जो मार्ग में चला। తాతల నేను నా కుటుంబం గొప్పగా బ్రతకాలి దేవుని సన్నిధిలో అనుకున్నారు. दादा के समान मैं और मेरा परिवार जीवन जीना है। మా జీవిత కాలం దేవుని సన్నిధిలో పని పరిచయం చేయాలనుకున్నారు పిల్లరా. जीवन भर के लिए मैं परमेश्वर के काम करूं। అలానే 17 మంది పిల్లలతో కూడా పాటలు పాడుతూ ఉన్నారు. वैसे 17 बच्चे से लेकर वो गीत गा रहा అంటే है। వీరందరూ మనలాంటి గాయకులు కాదండి. ये सब हमारे जैसे गायक
नहीं है, వీరు చాలా గొప్ప సింగర్స్. ये बड़े बड़े महान सिंगर है। అంత గొప్ప సింగర్స్ పాట పాడితే ఎలా ఉంటుందో పాట మీరు ఆలోచించండి. वैसे महान सिंगर ये गीत गाए तो कैसे होगा आप ఈ सोचिए। రోజు మనం పాటలు పాడితే మనం చప్పట్లు కొట్టి ఆనందిస్తూ ఉంటాం. अब हम गीत गाए तो जो ताली बजे के आनंदित होते ఇప్పుడు हैं। ఆసాపు కుటుంబము, ఎదుతు కుటుంబము, అదే హేమాను కుటుంబం నిలబడి పాట పాడుతుంటే ఆ పాట ఎంత ఇంపుగా ఉంటుందో మీరు ఆలోచించాలి. तो आशा उसके परिवार है, हेमंत के परिवार है, सारे लोग मिलकर गीत गाए तो कितना अच्छा रहेगा। देखिए ఈ వాక్యాన్ని చదివిన తర్వాత నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నానండి. ये वचन पढ़ने के बाद मैं भी एक निर्णय लिया। ఇక మీదట సింగల్ గా కాదు పాట పాడేది, अब एक सिंगल से गीत नहीं होगा, ఇద్దరు కాదు పాట పాడేది. दो लोग नहीं गीत गाना। ఈసారి పాట పాడితే కుటుంబ సమేతంగా పాట పాడాలి. ये गीत गाए तो परिवार के द्वारा गीत गाना है। కుటుంబ సమేతంగా తల్లి పిల్లలు అందరూ కలిసి పాట పాడాలండి. परिवार पूरा परिवार गीत गाना है। बच्चे ఇంతవరకు माता-पिता। ఎక్కడైనా చూసామా ఒక కుటుంబం అంతా పాట పాడినట్టు ఎక్కడ చూసామా? हम अब तक किसी को देखा है पूरे परिवार ఎవరైనా చూసారా? आप कोई देखा है क्या? ఎవరు చూడలేదండి. नहीं देखा। ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. आज परमेश्वर हमसे बातें कर रहे हैं। హేమాను కుటుంబం అందరూ కలిసి పాట పాడారు దేవుని సన్నిధిలో. हेमन और उसके परिवार सब मिलकर गीत गाए हैं। వచ్చే వారం నుంచి మన సంఘంలో కుటుంబ సమేతంగా వచ్చి నిలబడి పాట పాడాలి. अगले रविवार से हम एक परिवार होकर गीत गाना है। దేవుడు చెప్తున్నాడండి, परमेश्वर कहता है, దేవునికి ఇష్టమండి परमेश्वर की इच्छा है కుటుంబ సమేతంగా. परिवार के द्वारा। ఇంతవరకు ఎక్కడ చూడలేదండి కుటుంబ సమేతంగా పాట పాడి. अब तक हम कहीं नहीं देखा। అందుకే వచ్చే వారం కాదు వచ్చే వారం సునీతమ్మ కుటుంబంతో మనం ప్రారంభించాం. अगले हफ्ते में उसके और एक अगले हफ्ते से सिस्टर सुनीता के द्वारा हम देखेंगे। దేవుడు కోరుకున్నదండి, परमेश्वर चाहता है, మనం ఎందుకు చేయకూడదు? हम क्यों नहीं करना है? చెయ్యాలి. करना है। అలా ప్రతి వారం ఒక్కొక్క కుటుంబం అందరూ కలిసి పాటలు పాడండి. वैसे हर एक हफ्ता हर एक परिवार मिलकर गीत गाना है। కనుక దేవుడు హేమాను ప్రేమించాడు, 17 మంది పిల్లలు ఇచ్చాడండి. इसलिए परमेश्वर हेमन को प्रेम किया, 17 संतान दिए। దేవుడు సమూయేలు గారిని ప్రేమించాడు, అతనికి కూడా పిల్లలు ఇచ్చాడు. समूएल को भी प्रेम रखा, उसे भी बच्चे दिए। కానీ సమూయేలు గారి దేవుని పనిలో పడి తన పిల్లల్ని పట్టించుకోలేదని అని అనుకోవచ్చండి. समूएल जो है परमेश्वर के कामों में गिरकर उसे बच्चे को भूल गया समझो। కానీ ఆ పిల్లలు దేవుని కొరకు బ్రతకలేదు, చాలా అన్యాయంగా బ్రతికారు. वो उसके बच्चे जो है परमेश्वर के जिए ने अन्याय से जीवन కానీ जिए। హేమాను దేవుని నమ్మాడు, దేవుడు ఇచ్చిన పిల్లల్ని స్వీకరించాడు, పిల్లలందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని కొరకు పెంచాడండి. हेमन जो परमेश्वर जो बच्चे दिए, उस बच्चे के द्वारा उसके परिवार के द्वारा परमेश्वर के भवन में रहा। ఈరోజు దేవుడు మనకు కూడా పిల్లల్ని ఇచ్చాడు. परमेश्वर हमें भी बच्चे दिया है। మనల్ని కూడా నమ్మి మనకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. हमें हमारे ऊपर विश्वास रखकर बच्चे दिया है। మనకి 2 పిల్లల్ని ఇచ్చాడు, 3 పిల్లల్ని ఇచ్చాడు. दो बच्चे दिए, 3 बच्चे दिए। ఈరోజు మనం అనకూడదు నా కుమార్తె నా మాట లేదు, నా కుమారుడు నా మాట లేదని మనం అనకూడదండి. हम ऐसे नहीं कहना मेरे बच्चे मेरे बात नहीं सुनते। ఎందుకంటే హేమాను ఈరోజు సవాల్ విసురుతున్నాడు. क्योंकि ये हेमन जो है सवाल करता है यहाँ पर 17 మందిని దేవుడు నాకు ఇస్తే 17 మందిని దేవుని కొరకు నేను పెంచాను అంటున్నాడండి. 17 लोगों को परमेश्वर ने मुझे दिया, 17 लोगों को परमेश्वर के लिए मैं बढ़ाऊं। ఈరోజు తల్లులుగా మీరు ఇచ్చిన మీ పిల్లల్ని 2-3 పెంచలేరా? जो आप माता पिता जो 2-3 बच्चों को आप नहीं बढ़ा सकते। తండ్రులుగా మీకు ఇచ్చిన పిల్లల్ని 2-3 దేవుని కొరకు పెంచలేరా? पिता जो होता है 2-3 बच्चे आप नहीं बढ़ा सकते। కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ఉండాలి. परिवार पूरा मिलकर కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. पूरा परिवार मिलकर परमेश्वर की आराधना करना है। ఒకరోజు యెహోషువ గారు అన్నారు, एक समय में यहोशू ने నేను कहा, నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. मैं और मेरे परिवार परमेश्वर की आधीन में रहूं। ఇక్కడ హేమాను అదే అంటున్నాడండి. यहाँ पर हेमन ये कहता है। హేమాను జీవితాన్ని చూస్తే ఆ 88వ అధ్యాయం చూస్తే మనకి ఏం అర్థం కాదు. जो 88 उसमें अध्याय में देखा तो कुछ समझ में नहीं ఎందుకు आया। ఇతను బాధపడుతున్నాడు, ఎందుకు ఇతని కష్టాలు కన్నీళ్ళు, ఇతను భక్తులే కదా, ఎందుకు ఇంతగా ఇతను మరి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశాడు, పాట పాడాడని మనం ఆలోచిస్తే ఎంత సత్యం దేవుడు మనకి వినిపించాడో అర్థం కాదు. మీకు क्यों दुखित हुआ, क्यों ऐसा परेशान था, ये सब आप जान लिए। చీకటి నాకు బంధువర్గమైన ఎందుకు అన్నాడో మీకు అర్థమై ఉండాలి. जो अंधेरा मेरा पहचान है क्यों कहा आपको समझ में కనుక आया। హేమాను జీవితము మనకు ఒక గుణపాఠం కావాలండి. जो हेमन का जीवन है हमें एक पाठ सिखाना चाहिए। హేమాను తన కుటుంబాన్ని చూడలేదు, उसके परिवार को नहीं देखा, తన పితరులను చూశాడు, उसके जो दादा को देखा, పరమందున్న దేవుని చూశాడు. पिता परमेश्वर को देखा। నేను బ్రతికితే నా పితరుల్లో బ్రతకాలి, పరమందున్న దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. అలా బ్రతికాడు, బ్రతికి చూపించాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అతని కొరకు వ్రాయించుకున్నాడు. అతని కొరకు ఒక పేజ్ ఇక్కడ మనకు కనబడుతుంది. పిల్లల मैं मेरा जीवन में दादा के समान जीना है, पिता परमेश्वर के अनुग्रह के अनुसार जीना है। చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు హేమాన్ గారు. देखो इतिहास में लिखा गया है। ఈరోజు మన జీవితాలు, आज हमारे जीवन ఈ ఆరాధన కార్యక్రమంలో దేవుడు మనకి ఎన్ని మాటలు వినిపించాడు. ये आराधना के कार्यक्रम में कितने वचन सुना है। హేమాను జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకుంటే, हेमन के जीवन हम आदर्श लिए तो మనం కూడా హేమానులా మన పిల్లల్ని దేవుని కొరకు పెంచితే,
हम भी हेमन के समान हमारे बच्चे बढ़ाए तो అందరం కూడా దేవుని సన్నిధిలో హేమాను కుటుంబంలో కనబడాలి ప్రియమైన దేవుని. सभी हमारा परिवार सारे लोग जो है हेमन के समान दिखना है। ఇది హేమాను జీవితం మనకు నేర్పించే గుణపాఠం. यही हेमन का जीवन जो है हमें सिखाता है। ఊరిక హేమాన్ అనుకుంటే ఏం అర్థం కాదండి. सिर्फ हेमन कहने से कोई समझ में नहीं ఊరికి आता। చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదండి. पढ़ते गए तो कुछ समझ में नहीं వింటూ आता। పోయినా కూడా ఏం అర్థం కాదండి. सुनते से गए तो कुछ समझ में नहीं आता। ఉన్నదాన్ని గ్రహించండి, सुना है वो ग्रहण कीजिए, గ్రహించిన దాన్ని పాటించండి, जो ग्रहण किया उसके अनुसार चलिए, పాటించిన దాన్ని మీ బ్రతుకులు నెరవేర్చండి. जो ग्रहण कर रहे हैं उसके अनुसार आप जीवन में रहिए, దేవుడి దీవెనలు పొందుకోండి. परमेश्वर के अनुग्रह पाइए। కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. आगे बढ़ के लिए प्रार्थना करें। పరిశుద్ధుడు మాట్లాడండి.